చేస్తే కనుక గ్రేట్ పర్సన్ ఇన్వైట్ చేసుకుంటాం. ఎస్ సార్ రెడీ రెడీ ఎస్ సార్ రెడీ సార్. ఎస్ సార్ రెడీ సార్ రెడీ సార్. ఓకే రెడీ సార్ రెడీ ఆర్ యు రెడీ రెడీ సార్. సోమరాజు గారు రెడీయా? సాంగ్ కూడా రెడీ చేస్తున్నాను. సాంగ్లు మాత్రం అదిరిపోతున్నాయి దుర్గా ప్రసాద్ గారు. ఎక్సలెంట్. సరే Okay, సాంగ్ sir. వేయండి సార్. పడుకో వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్ చేసి ఇలా. ఇంకా అర్థమాడే సాంగ్స్ కదా సార్, ఈసారి అంతకు మించి చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్. మై బ్యాక్ బోన్, మై సపోర్టర్, గ్రేట్ పర్సన్ మిస్టర్ అజీజ్ గురూజీ. హార్ట్లీ వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్ గురూజీ. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ ప్యానల్ గురూజీ. హార్ట్లీ వెల్కమ్. వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ టు ది జూమ్ ప్యానల్ మిస్టర్ అజిత్ సార్. హార్ట్లీ వెల్కమ్. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ అజిత్ సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ వెల్కమ్ సార్. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్ హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ ప్యానల్ అజిత్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఎక్సలెంట్ గా ఒక మంచి ఎలివేషన్ తోటి ఓకే, నా కష్టాన్ని కూడా 100% నేను మాత్రమే కాదు యూనివర్స్ టీం కూడా గుర్తించి ఉన్నవాళ్ళు అనే విషయం అర్థమైంది ఖచ్చితంగా. సో అంటే 100% ఏదైతే ట్రూగా హార్ట్ఫుల్ గా మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా ఏదో రోజు గుర్తించబడుతుంది. గుర్తించబడమే కాదు, మనం చెప్పకుండానే 10 మంది ద్వారా చెప్పబడుతుంది. దాని నిదర్శనం ఖచ్చితంగా కనబడుతుంది. సో 100%. సో మా గురించి ఎవరైతే ఉన్నారో ఒకసారి నాకు సో మీ యొక్క వాల్యుబుల్ నాట్ అంటే దట్ మీన్స్ ఒకసారి పర్మిషన్ ఇస్తే ఈ రోజు సెషన్ అయితే నేను స్టార్ట్ చేస్తాను గురించి. 100% టైగర్ బిల్కుల్. ఈరోజు టుడే ప్లాన్ అంతా కూడా మీదే పిచ్చెక్కించండి. సో థ్యాంక్ యూ గురుజీ. సో 100% పిచ్చి కాదు, 100% ప్రతి ఒక్కరికి కూడా సో నెక్స్ట్ లెవెల్లో ఇన్స్పైర్ అయ్యే విధంగా మాత్రం ప్రాసెస్ చేస్తాను. మీ యొక్క మెంటర్షిప్ లో ఇప్పటి వరకు అదే చేసుకొచ్చాను, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. అట్స్ టిల్ మై లాస్ట్ డే ఖచ్చితంగా చేస్తాను. సో 100% ఈ ప్యానల్ స్టార్ట్ చేయడానికన్నా ముందు సో మీ అందరి యొక్క పర్మిషన్ తోటే కాదు, సో ఈ రోజు ఈ సెషన్ ని రెడీ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన ద గ్రేట్ గాడ్స్ అండ్ రామ అండ్ హనుమాన్కి ఇద్దరికి కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ సో వాళ్ళ యొక్క పర్మిషన్ తో కూడా నేను అడుగుతూ నేను ఈరోజు సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏదన్నా తప్పులుంటే కరెక్ట్ చేయండి, నెక్స్ట్ ఆ తప్పులు రాకుండా మాత్రం సరి చేయండి. సో దేవుళ్ళే కాదు 100% ఈ ప్యానల్లో ఉంటే ఆ దేవుళ్ళ లాంటి లీడర్స్ మీరు కూడా ఒకసారి నన్ను కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనం సెషన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో స్క్రీన్ అయితే కనపడుతుంది కదా టైగర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. షో సో ఒకసారి ఈరోజు చెప్పబోయేది, మనం మాట్లాడబోయేది ప్రతిదీ అంతా కూడా సో ఒక లీడర్ అనేవాడు ఎలా పుడతాడు, ఆ లీడర్ అనేవాడికి డౌన్ లేనివాడు ఎలా పుడతాడు అంటే ఇద్దరు ఒక చోట లీడర్ పుడితే ఇంకొక చోట డౌన్ లేనాడు అంటే శిష్యుడు అనేవాడు పుడతాడు అనమాట. వీళ్ళిద్దరికి మధ్యన కలయిక ఎలా జరుగుతుంది అనే దానికి ఒక కాన్సెప్ట్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ అయితే అందరికీ తెలిసిందే రాముడు వనవాసం. నిజమైన లీడర్ అప్పుడే పుట్టాడు అనమాట. సో ఎందుకు రాముడు అనేవాడు నిజమైన లీడర్ గా వనవాసానికి వెళ్ళినప్పుడు మాత్రమే పుట్టాడో ఒకసారి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం మనం. సో ముందే చెప్పాను నేను, సో పోస్టర్ లో కూడా ఉంది, ఇది రామాయణం కథ కాదు, ఇది ఒక మనిషి ఒక సాధారణ రాజు నుంచి ఒక మహానుభావుడిగా ఎలా మారాడో చూపించే కేస్ స్టడీ. చూద్దాం ఒకసారి. రాముడు రాజుగా అయ్యుంటే చరిత్రలో ఒక పేరు మాత్రమే ఉండదు, నిజమే కదా? సో రాముడు వనవాసానికి రాకుండా ఏదైతే పట్టాభిషేకం అయిందో అయిపోయిన తర్వాత కైకేయి ఎటువంటి లిటిగేషన్ పెట్టకుండా ఉంటే అదే రాజు ఒక రాజుగా అక్కడే ఉండేవాడు. ఎందుకంటే సో ఎక్సలెంట్ గా బోడంత సిరి సంపదలు ఉండేవి, దేనికి లోటుపాట్లు ఉండేవి కావు. ఓకేనా? సో అప్పటికే రెడీగా ఉండే సైన్యం ఉండేది. సో వచ్చిన దాన్ని 100% ఏదో తనకున్నది తగ్గట్టుగా పాలించుకుంటూ వెళ్ళిపోయేవాడు, అంతేగాని సో వనవాసానికి రాకపోయి ఉంటే అవునా కదా? అక్కడే ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకేనా? వనవాసానికి వెళ్ళేవాడు కాబట్టే, అంటే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టే, ఫీల్డ్ వర్క్ లోకి వచ్చాడు కాబట్టే యుగాల పాటు గుర్తుండిపోయే లీడర్ అయ్యాడు.
అంటే నువ్వైనా నేనైనా సరే మన ఇంటి దగ్గర ఉన్నా, లేదంటే మన జాబ్‌లో ఉన్నా, లేదంటే మన ఏదైతే వర్క్‌షాప్ ఉందో వర్క్‌షాప్‌లో ఉంటే జస్ట్ మనకొక పేరు మాత్రమే ఉండేది. కానీ యుగాల పాటు గుర్తుండిపోయే లీడర్ ఉన్నాడంటే సో 100% అంత భోగభాగ్యాలున్న, అంత పేరున్న రాముడికే దక్కలేదు వనవాసానికి రావడం. ఇంక మనం ఎంత? మనం గూడా రావాలి. సో నెక్స్ట్ నిజంగానే అన్నాం కదా! రాముడు నిజంగానే రాజ్యంలో ఉంటే ఇప్పుడు డిస్కస్ చేసాం. సిద్ధంగా ఉన్న రాజ్యం ఉంది. సిద్ధంగా ఉన్న సైన్యం ఉంది. సిద్ధంగా ఉన్న గౌరవం ఉంది. ఎలాంటి పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. ఎవరో కూడా అదంటే బై కెమెరాలు అంటే కంఫర్ట్ జోన్ అంతా కూడా మన దగ్గర ఉంది. కంఫర్ట్ జోన్ అంటే ఆలోచిద్దాం. మనం చేసే జాబు, ఇంకేదైనా ఇంట్లో ఉండే పరిస్థితి, లేదంటే మంచి ఏది బిజినెస్ చేస్తాం అంటే ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే రెగ్యులర్‌గా చేస్తున్నామో, చేస్తే వచ్చేస్తదో అన్నీ కూడా అంతా కూడా కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్‌లో ఉంటే చెప్తాను కదా! మనకేదో ఒక చిన్న గుర్తింపు ఉంటది. గుర్తింపు లేదనను. సో, కానీ ఒక వేరే లెవెల్‌లో అబ్బా! అనిపిచ్చే విధంగా మనకి మన వైపు చూసి చెప్పడానికని ఏది ఉండదు. అవునా కదా? సో, అసలు సమస్య ఏంటి? కంఫర్ట్ జోన్‌లో ఉంటే నిజంగానే కంఫర్ట్ జోన్ అనేది ఒక ట్రాప్. ఎందుకో చూద్దాం ఒక ట్రాప్ అనేది ఎందుకని అంటాను. ఓకే. కంఫర్ట్‌లో ఉన్న లీడర్ సో, అన్నా కదా! సో, రాముడి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటాయనుకున్నాం. అదే ఒక లీడర్ మన సేఫ్ షాప్ గురించి అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక లీడర్‌షిప్ గురించి అవ్వచ్చు. ఒక లీడర్ కంఫర్ట్‌లో ఉన్నాడంటే, అంటే తను చేసే పనిలోనే ఉన్నాడు గానీ ఫీల్డ్‌లోకి రాకపోతే ఏంటి మనుషుల మనస్తత్వం అర్థం చేసుకోడు. అంటే ఏమని సార్ ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి. ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ కంప్లీట్ చేసేయాలి. ఏదంటే ఫైల్స్ వస్తాయో ఆ ఫైల్స్ రివ్యూ చేయాలి. ఆ పని సబ్మిట్ చేయాలి. ఖతం అయిపోద్ది. ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి. మనం బిజినెస్ చేస్తామనుకోండి. కస్టమర్ వస్తాడు. ఆడికి కావాల్సింది అడుగుతాడు. డబ్బులిత్తాడు. ఆడికి ఇవ్వాల్సింది తీసుకొని వెళ్ళిపోతాడు. ఖతం అయిపోయింది. అవునా కదా! సో, కానీ బయటకొస్తేనే ఇంకా మనుషులనే వ్యక్తులు ఎలా చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళని ఎలాగా మెయింటైన్ చేయాలి? ఎలాగా మనం వాళ్ళని ప్రాసెస్ చేయాలనే విషయం అర్థమవుద్ది. అంటే మనుషుల మనస్తత్వం అర్థం చేసుకోడు బయటకి రాకపోతే. నమ్మకం ఎలా సంపాదించాలో నేర్చుకోడు. అంతే కదా! ఒక జాబ్ చేసే వ్యక్తికి నమ్మకం ఏ పర్పస్‌లో కావాలి చెప్పండి అసలు నమ్మకం? అవునా కదా! అంత అవసరమే లేదు. అవునా కదా! ఆడికి టాస్క్ ఏదో ఇస్తారు, అప్పచెప్తారు. అది 100% కంప్లీట్ చేస్తాడు. అయిపోయిందంతే. షాప్ అయితే సర్విస్ తీసుకుంటాడు, డబ్బులిస్తాడు, ఎళ్ళిపోతాడంతే. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. కానీ రిజెక్షన్ ఎలా ఫేస్ చేయాలో కూడా తెలీదు. సో, చూడండి జాబ్ చేసే వ్యక్తికి ఎటువంటి రిజెక్షన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా రెడీమేడ్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవుతాడు. ఇంతకు ఫాలో అవ్వను అంటానికి లేదింక. ఫాలో అవుతారంటే ఇంక ఫాలో అవుతారంతే. సరే. నెక్స్ట్ ఓకే. వనవాసం అంటే అడవి కాదు. నిజమే. వనవాసం అంటే అడవి కాదు. అడవిలోకెళ్ళాడని కదా! అసలు సో, అడవి అనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది? సో, ఇప్పుడు చూద్దాం. సో, వనవాసం అంటే జీరో బేస్ స్టేట్. అంటే చూద్దాం. ఒక రాముడు అనే మహానుభావుడు తన యొక్క అయోధ్యను వదిలేసేసి వనవాసంలో అడుగుపెట్టినప్పుడు అతనికేంటి పదవేమన్నా ఉందా? పదవి లేదు. తనకేమైనా అధికారం ఉందా? అధికారం లేదు. ఇంకెటువంటి భటుల యొక్క రాజ్యం యొక్క రక్షణ ఉందా? లేదు. పేరు తప్ప ఇంకేమీ లేదు. అవునా? కాదా? అంటే ఆ వ్యక్తికి తన ఒంటి మీద గాని, ఇంకా రకరకాల గోల్డ్ గాని ఏమీ లేవు. ఏంటి పేరు ఒకటే ఉంది. అంటే ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. సో, మనం గూడా మనం చేసే పని చేసుకుంటేనే ఈ శేష్ యొక్క ప్లాన్ యొక్క గురించి చెప్పడం గురించి బయట అడుగుపెట్టినప్పుడు ఏంటి? నిజం జెప్పండి. మీరు ఎంత తోపు జాబ్ చేస్తున్నా, లేదంటే ఎంత బాగా డబ్బులిచ్చి బిజినెస్ చేస్తున్నా సరే, నువ్వు ఫస్ట్ టైమ్ ఫీల్డ్‌కెళ్ళినప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించలేదు అని చెప్పేసి ఒకళ్ళు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి గూడా 100% భయం యేసుంటది. కానీ 100% నీ దగ్గర నువ్వు మాత్రమే ఉన్నావు. నేను ఆ జాబ్ చేస్తాను, ఈ జాబ్స్ నేను చేస్తాను అని చెప్పేసి నీ మనసులో ఉన్నా సరే, ఖచ్చితంగా 100% జీరో నుంచి స్టార్ట్ అయ్యాం. అవునా కదా! అంటే ఏంటి? అక్కడ నిజమైన స్వభావం బయటపడుతుంది. ఎప్పుడైతే మనం చేసే పని చేసుకుంటూనే, అది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏదైతే టైం ఉందో, ఆ టైంని అడ్జస్ట్ చేసి రాముడు ఎలాగైతే వనవాసానికి అడుగుపెట్టాడో, నువ్వు నేను గూడా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినప్పుడే మన నిజమైన స్వభావం బయటపడుతుంది. నిజమైన స్వభావం అంటే ఏంటో కూడా మీకు ముందు ముందుకెళ్ళే కొద్దీ కూడా అర్థమవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్యారెక్టర్ పవర్ ఎలా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు చూద్దాం. రాముడు ఎవరిని జాయిన్ అవ్వమని అడగలేదు. అయినా మనుషులు అతని వైపు వచ్చారు. అవునా కదా! సో, వానర సైన్యం గాని, సో ఎవ్వరిని గూడా సో, స్టార్టింగ్ నుంచి కూడా హనుమంతుడి దగ్గర నుంచి, హనుమంతుడి ద్వారా సుగ్రీవుడి దగ్గర నుంచి, సుగ్రీవుడి ద్వారా వచ్చిన వానర సైన్యం వరకు కూడా ఎవరిని గూడా నాతోటి రండి, నాతో కలవండి, నడవని చెప్పేసి ఎవ్వరిని గూడా అడగలేదు. ఇది 100% ట్రూ ఇది. చదివితే తెలుస్తది ప్రతి ఒక్కళ్ళని గూడా. సో, ఎందుకంటే రాముడి దగ్గర ఏముందంటే ప్రశాంతత ఉంది, ధైర్యం ఉంది, స్పష్టమైన లక్ష్యం ఉంది. క్యారెక్టర్ పవర్ ఎలా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు చూద్దాం. సో, మాట్లాడదాం. సో, ఇక్కడ బాగా జాబ్ చేసేవాళ్ళండి. ఈవెన్ చూడండి డిపార్ట్‌మెంట్ అంటే ఒక పవర్‌ఫుల్ జాబ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 100% మీరు ప్లాన్ చెప్పడానికెళ్తే ఖచ్చితంగా నాట్ ఈవెన్ డిడ్ ప్రతి ప్లాన్‌లో కూడా సైన్ అప్ అయిపోయిందా?
అవ్వలేదు. అంటే మనం ఏదైతే పవర్ ఏదైతే ఉందో అది అక్కడ పని చేయదు. సో, అంతకు మించి మనం ఏదైతే ప్రాసెస్ చేయగలుగుతున్నామో, ముందుకు వెళ్తున్నామో ప్రతీది కూడా సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి ఛాన్స్ అయితే దొరుకుతుందనమాట. సో, లీడర్ రోల్ ఏంటంటే కంఫర్ట్‌ని చూసి ఎవరు ప్రాణం పెట్టరు. అంటే కంఫర్ట్‌ని చూసి ఓన్లీ మోటివేట్ అవుతారు. అంటే చూడండి, "అబ్బా! సార్ చూడరా డే బై డే డ్యూటీ చేస్తూ కూడా, అబ్బా! సార్ చూడరా మంచి బిజినెస్‌లున్నాయి. అయినా గాని ఈ ప్రాజెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యారు, చేస్తున్నారు." ఇలా ఉండాలి కమిట్మెంట్. అంటే ఏంటి? నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, అది పని చేస్తూ గూడా నువ్వు చేస్తూ ఉంటే, నిన్ను చూసి మోటివేట్ అవుతారే గానీ, ఫాలో అవ్వరంట ఖచ్చితంగా. క్యారెక్టర్‌ని చూసి మాత్రమే జీవితం అర్పిస్తారు. అంటే నువ్వు ఎంత హార్ట్‌ఫుల్‌గా చేయట్లేదని మాత్రం అనటం లేదు. దయచేసి వేరే విధంగా అనుకోకండి. అంటే ఇంకా హార్ట్‌ఫుల్‌గా నువ్వు ఏదైతే టుడే ఈస్ ద లాస్ట్ డే అని చెప్పేసేసి ఇంక ఇప్పుడు వేటాడకపోతే అవ్వదు అని ఎప్పుడైతే నువ్వు వేటాడటం మొదలు పెడతావో ఫీల్డ్‌లో, అప్పుడు నీ అసలైన క్యారెక్టర్ అనేది బయటపడతది. అసలైన నిజ స్వరూపం అనేది బయటపడతది. అప్పుడు చూసి నిన్ను ఫాలో అవుతారు. అప్పటి నుంచి మాత్రమే నీకు తన యొక్క జీవితాన్ని అర్పించడం గురించి టీమ్ అంతా కూడా రెడీ అవుతదంట. అప్పటి వరకు కూడా ఏమీ అవ్వదు. సో, ఈ విషయం మీరు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్యానెల్‌లో. ఎవరికాళ్ళు క్వెషన్ చేసుకుంటే మనకే అర్థమవుతది. ఎవరిని మోసం చేయగలుగుతారు? అవునా గదా! మనకే తెలుస్తది ఖచ్చితంగా. సో, ఇప్పుడు చూద్దాం. హనుమంతుడు ఎందుకు రాముడిని ఫాలో అయ్యాడు? చూద్దాం. ఒక టీమ్ మెంబరు, ఒక అప్లైనర్ ఎందుకు ఫాలో అవుతాడో విషయం గురించి చూద్దాం. ఓకేనా? నిజంగా ఇదంతా గూడా ఒక చిన్న ఇన్‌స్పైర్ అయ్యాను నేను. ఇన్‌స్పైర్ అయ్యి చేస్తున్న కొద్దీ గూడా సో, ఇలాంటియన్నీ కొన్ని యుగాల కిందే జరిగిపోయినియి. సో, అప్పుడే చరిత్ర ఉంది తెలుసుకోవడానికి ఇవన్నీ కథలు గాదు. సో, ఏదో రామాయణము, హనుమంతుడి చరిత్ర యొక్క ఇదొక చరిత్ర అది ఇది అనుకుంటామే గానీ, సో, నేర్చుకోవాల్సింది ఇంతుందా? నేర్చుకోకపోతే మనకు దండగే ఇదంతా ఎప్పటినుంచో మనకు అండగా ఉన్నాయనుకున్నా నేను. సో, ఎందుకు ఫాలో అయ్యాడో హనుమంతుడు రాముల వారిని ఒకసారి చూద్దాం. ఓకేనా? నిజంగా చెప్పా కదా! ఫాలో అవ్వడానికి రాముడి దగ్గర ఎటువంటి జాబు లేదు. కాస్ట్‌లీ కాస్ట్యూమ్స్ ఏం లేవు. ఆభరణాలేం లేవు. అవునా కాదా? సో, రాముడి దగ్గర రాజ్యం లేదు, సైన్యం లేదు, సంపద లేదు. సో, రాముడు వనవాసంలో హనుమంతుడు కనపడినప్పుడు ఏముంది? ఓన్లీ ఒక నార ఏదైతే ఉందో, వస్త్రం ఏదైతే ఉందో, ఒక మామూలుగా నార్మల్ బట్టలు మాత్రమే ఉన్నాయి. చేతిలో విల్లెములు మాత్రమే ఉన్నాయి. సో, అంతకన్నా ఎక్కువగా తేజస్సుతో కూడిన మంచి రూపం మాత్రమే ఉంది. ప్రెజెన్స్. ఇంకెటువంటి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కూడా ఏమీ లేవన్నమాట. అవును. ఆభరణాలు గాని ఏమీ లేవు. అయినా గాని రాముడు ఫాలోయ్యాడు. అయినా హనుమంతుడు జీవితాంతం అంకితమయ్యాడు. ఎందుకు అంకితమయ్యాడు? మరి నీకు నీ డౌన్ లైన్ మనకి ఎందుకు అంకితమవుతారంటే, ఎందుకంటే రాముడిలో స్పష్టత ఉంది, స్థిరత్వం ఉంది, ధర్మం ఉంది. అంటే నువ్వు ఏదైతే ఫీల్డ్‌లో చూపిస్తావో, ఈ బిజినెస్ మీద నీకంటూ ఒక కంప్లీట్ కాన్సంట్రేషన్ దాని మీద ఇంక ఒక రకమైన ఆన్సర్ ఉండాలి నీకు ప్రతి దానికి కూడా. సో, ఇది ఫైనల్ అని చెప్పేసేసి ఒక క్లారిటీ చూపిచ్చాలి. ఏదేమైనా సరే నేను చేస్తాను, ముందుకెళ్తాను అనక ఫుల్లు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ రాముడి దగ్గర కనపడింది కాబట్టి హనుమంతుడు తన జీవితాన్ని అర్పించాడు. ఎప్పుడైతే నీలో నాలో కనపడుతదో ప్రతి టీమ్ గూడా హనుమంతుడు గూడా మన దగ్గరికొస్తాడు. అంటే ముందు హనుమంతుడు మనం అయితేనే రాముడి దగ్గరికెళ్ళడానికి అవుతది. రాముడు అవ్వడానికి అవుతది. ముందే అందరూ రాముడు అవ్వాలనుకుంటే ఎప్పటికి జరగదనమాట. ఓకేనా? సో, ముందే రాముడైన ప్రతి వ్యక్తి గూడా సక్సెస్ అయినలేదు. కానీ హనుమంతుడన్న ప్రతి వ్యక్తి గూడా రాముడి కన్నా మించి అయ్యారు. సో, అది అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? టాలెంట్ పవర్‌ని ఫాలో అవ్వదు. టాలెంట్ క్యారెక్టర్‌ని ఫాలో అవుతుంది. చెప్పాం గదా! టాలెంట్ పవర్‌ని కాదు. అంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఎంత పవర్‌ఫుల్ జాబ్ అయినా, ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఎంత బాగా డబ్బులొచ్చే బిజినెస్ చేస్తున్నా సరే పవర్‌ని ఫాలో అవ్వదు టాలెంట్. ఇప్పుడు చూడండి అంతే గదా! నేను ముందే అందుకనే ఇందాక క్వెషన్ అడిగాను. సో, ఎంతమంది డిపార్ట్‌మెంట్ పర్సన్స్ ఎళ్లుంటారు? లేదంటే బాగా డబ్బులు మంచి బిజినెస్ చేస్తూ గూడా మంచి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తులు లీడర్స్ ఈ సేఫ్ షో ప్లాన్ గురించి ప్రజెంటేషన్‌కెళ్ళుంటారు. ఎళ్ళాక సార్ నా టీమ్‌ని సైన్ అప్ కూడా అవ్వకుండా వచ్చిన రోజెస్‌లో బయటలు గూడా వచ్చుంటాయి. అంటే సారీ. అంటే టాలెంట్ అనేది పవర్‌ని కాదు. టాలెంట్ అనేది క్యారెక్టర్‌ని ఫాలో అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా క్యారెక్టర్‌ని 100% ఫైండ్ ఔట్ చేసే వ్యక్తులు అవ్వరు. కానీ ఆ ఫైండ్ ఔట్ చేసే వ్యక్తులు తగిలే టయానికి నువ్వు ఏదైతే రెడీ అయ్యి ఉంటావో, హనుమంతుడనే వ్యక్తి ఒక్కడు చాలనమాట వానర సైన్యాన్ని లింక్ చేయడం గురించి. ఓకేనా? సరే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మెంటర్ మీట్స్ హిస్ మెంటీ. రాముడు అనే గురువు తన శిష్యుడిని ఎలా కలిసాడు అనే విషయం చూద్దాం. అంటే మనం గూడా మన టీమ్‌లో
ఎటువంటి వ్యక్తుల్ని అంటే శిష్యులనే వ్యక్తుల్ని ఎలా కలుస్తామో కూడా ఒకసారి దీని నుంచి అర్థమయ్యే విధంగా ఒకసారి మనం చూద్దాం. ఓకేనే. ఇప్పుడు చూద్దాం అసలు రాముడు తన యొక్క శిష్యుడిని పరిచయం చేయడానికి రాముడికి పరిస్థితి ఏంటి? సీతమ్మ అపహరణ జరిగింది. రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా ఒంటరిగా అడవిలో వెతుకుతున్నారు. ఎవరిని నమ్మలేని స్థితి, బాధ, కోపం, బాధ్యత 3 ఒకేసారి. సరే ఇప్పుడు చూద్దాం ఇక్కడ సీతమ్మ అపహరణ జరిగిందంటే సీతమ్మ కోసం రాముడు వెతుకుతున్నాడు. అవునా కాదా? సో ఇప్పుడు చూద్దాం సీతమ్మ కోసం రాముడు వెతుకుతున్నాడంటే సో అదే మన విషయానికొస్తే డైమండ్ అవ్వడం గురించి మనం పరిగెలెడతాం. వనవాసంలో రాముడు సీత కోసం పరిగెడుతున్నాడంటే మనం మన ఫీల్డ్‌లో మన డైమండ్ షిప్ కోసం పరిగెడుతున్నాం. అవునా కదా? సో రాముడు ఎలాగైతే వనవాసంలో సో దిక్కు తోచక ఎలాగైతే ఉన్నాడో ఒక్కోసారి మనం కూడా ఫీల్డ్‌లో పరిస్థితి అలాగే ఉంటది. ఖచ్చితంగా అలాగే ఉంటది. మనం కూడా దిక్కు తోచకుండానే మన పరిస్థితి కూడా అలాగే ఉంటది. ఒక్కోసారి బాధ, కోపం, బాధ్యత 3 ఒకేసారి. ఎంత ప్రాసెస్ చేస్తున్నా అవ్వటం లేదేంటి, వినట్లేదేంటి, రావట్లేదేంటి అనే ఫీలింగ్స్ ఖచ్చితంగా మనకు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. అవునా కదా? సో అలా ఎదురవుతున్నాయంటే గుర్తుపెట్టుకోవాలి వనవాసంలో ఉన్నాము. వనవాసం నుంచి మనం బయటపడడానికి హనుమంతుడు అనేవాడు ఎక్కడి నుంచో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. చూస్తూ ఉన్నాడు. మనం ఎళ్ళే టైంకి ఆటోమేటిక్‌గా హనుమంతుడు అనే వ్యక్తి మన దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఎలా నడుచుకుంటూ వస్తాడో చూద్దాం. సో అదే టైంకి హనుమంతుడి వైపు కూడా చూద్దాం. సో హనుమంతుడు వైపు ఏం చేస్తుంటే హనుమంతుడు అప్పటికే యాక్చువల్‌గా సుగ్రీవుడు ఎవరైతే ఉన్నాడో సుగ్రీవుడి యొక్క మంత్రి అనమాట. సుగ్రీవుడికి వాలి యొక్క తమ్ముడు. వాలికి, సుగ్రీవుడికి ఒక యుద్ధం జరుగుతుంది. గొడవ జరుగుతుందనమాట. గొడవ జరిగినప్పుడు సో వాలనే వ్యక్తి చాలా అంటే చాలా బలవంతుడనమాట. వాలికి ఒక వరం ఉంటది. తన ఎదురుగా ఎవరు కనపడినా సరే ఆ వ్యక్తి యొక్క శక్తిననేవాడు సగం పైగా హరించేసుకుంటాడనమాట. అందుకనే వాలికి ఎదురుగా ఎవరు కూడా యుద్ధం చేయలేరు. కానీ ఒక విషయంలో వాలి సుగ్రీవుడికి చెప్పి నేను ఒకళ్ళతో యుద్ధానికెళ్తున్నా అని చెప్పేసి గుహలోకెళ్తాడనమాట. సో రోజుల తరబడి యుద్ధం జరుగుతది. కానీ రక్తం అయితే ఏరులో పారుతా ఉంటదనమాట. ఏరులో పారుతుంటే సుగ్రీవుడికి ముందుగానే కొంచెం భయస్తుడనమాట. మొత్తం అంతా కూడా అంత ఏరులో పారేటప్పటికి సో అన్న కూడా ఇన్ని రోజులైనా సరే బయటికి రావట్లేదు. అన్న కూడా చనిపోయి ఉంటాడు అని చెప్పేసేసి ఆ గుహను మొత్తం పూర్తిగా మూయించేసేసి బయటకొచ్చేసి రాజ్యానికెళ్ళిపోతాడనమాట. కానీ కొంతకాలం తర్వాత వాలి ఎవరైతే ఉంటాడో బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చి సో ఇలా తమ్ముడు నేను చచ్చిపోయాను అనుకున్నానని చెప్పేసేసి ఏమీ లేకుండా నా గురించి చూడకుండా వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకోకుండా సో వాలి సుగ్రీవుడి మీద సో ఒక కక్ష కట్టి పగతోటి తరివేసేసి ఏం చేస్తాడంటే తన భార్యను కూడా సుగ్రీవుడి యొక్క భార్యను కూడా ఇవ్వకుండా తరిమేస్తాడనమాట. చూడండి ఇప్పుడే హనుమంతుడి గారి లక్షణం చూడండి. హనుమంతుడు అప్పటికే ఇక్కడ ఏం రాశాను ఒక బుద్ధిమంతుడు పరిశీలకుడు లీడర్ మాత్రం కాదు. అంటే ఏంటి? సో అప్పుడు వాలి చేసేది అన్యాయం అని తెలుసు. అయినా గాని వాలితోడు ఫైట్ చేయడు. అంటే నువ్వు ఫీల్డ్‌లో ఉండగా కంపెనీ గురించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వేస్టు, ఇది అవ్వదు, జరగదు అని చెప్పేసేసి రకరకాలంటారు. అప్పుడు ఆడి ముందు మనం ఏంటి ఇలాగ మనం హస్త ప్రదర్శన ఏం చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. ఆడికి అవసరం అనుకుంటే మాట్లాడతాం అంతే. లేదంటే వాడితోటి ఎటువంటి వాగ్విదానికి దిగాల్సిన అవసరం లేదు. అంటే ఒక బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా 100% చూసి పరిశీలించి బయటికెళ్ళిపోతాడు. అంటే ఏదైతే అంటే వాలి చేసేది అధర్మం అని తెలిసినా సరే ఒక రాజు దగ్గర ఈడు అంటే మూర్ఖుడు అంతే కదా! నా దగ్గర రాజ్యం ఉందని పొగరుంది. అంటే నువ్వు ఏదైతే ఫీల్డ్‌లో ఒకడి దగ్గర నువ్వు వాదించాలని ప్రయత్నం చేస్తావో వాడు కూడా మూర్ఖుడయ్యాడనుకోండి. ఇంక ఉపయోగం ఏముంది? అంటే ప్రతి చోట కూడా మన యొక్క శక్తి ప్రదర్శన అవసరమే లేదు. సో హనుమంతుల వారు కూడా చేసింది కూడా ఇదనమాట. ఏం చేశారు? సుగ్రీవుడితో కలిసి బయటకొచ్చేసారనమాట. వాళ్ళ దగ్గర ఉండకుండా సుగ్రీవుడితో కలిసి బయటకొచ్చేసారు. బయటకొచ్చేసిన తర్వాత సో చూడండి దూరంగా ఇద్దరు మనుషులు వస్తున్నారు. విల్లు పట్టుకొని తేజస్‌తోటి. సుగ్రీవుడు చూస్తాడు, భయపడతాడు. అమ్మో! అన్న వాళ్ళని పంపించిన వాళ్ళేమో నన్ను చంపడానికి తీసుకొస్తున్నారేమో అనుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తాడు? హనుమంతుడిని పంపిస్తాడనమాట. ఏంటి ఎవరో వాళ్ళేంటో చూడు అని చెప్పేసేసి. అలాగే నువ్వు నేను గూడా ఇప్పుడు చూడండి రాముడి వారి దగ్గర ఏమన్నాయి చెప్పండి? సో నార్మల్ అంతే కదా! ఒక నార వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. విలంబులు మాత్రమే ఉన్నాయి. అంటే నువ్వు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు గూడా అలాగే కనపడతావు. అంటే నువ్వు ఆల్రెడీ చేస్తున్న తోపు జాబ్ కనపడదు. నువ్వు బాగా ఏదైతే ఎర్న్ చేస్తున్నా నీ బిజినెస్ కూడా కనపడదు. అది నువ్వు చెప్పిన తర్వాత మాత్రమే కనపడుతుంది. అవునా కదా! ఇక్కడ కూడా అంతే. సో అవన్నీ కూడా త్యజించేసి బయటకొచ్చారు. నువ్వు నేను కూడా అవన్నీ కూడా త్యజించేసి బయటికెళ్తే సో మనం అంతా కూడా ముందుకెళ్ళడం కూడదు. హనుమంతుడు పంపుతాడు చూద్దాం. కానీ హనుమంతుడు ఎలా వచ్చాడు? హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో వస్తాడు. యాదృచ్ఛికం కాదు. పరీక్ష చేయాలి. శత్రువా? మిత్రుడా? మాటల ద్వారా తెలుసుకోవాలనుకుంటాడు. అంటే ఇప్పుడు చూద్దాం. సో అలాగే
ఒక డౌన్ అంటే సారీ హనుమంతుడు అనే వ్యక్తి బ్రాహ్మణ వేషంలో ఎలా వచ్చాడో నీకు నాకు కూడా ఒక హనుమంతుడు అనే వ్యక్తి ఏ చీరలో ఉన్నారో తెలియదు, ఏ డ్రెస్ లో ఉన్నారో తెలియదు, ఎటువంటి సూట్ లో ఉన్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు, వస్తారు మన దగ్గరికి. ఈ వ్యక్తితోటి బిజినెస్ తోటి అంటే ఈ వ్యక్తితో వర్కింగ్ ప్రాసెస్ లోకి వెళ్తే మనం ఎంతవరకు వెళ్తాము, వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పేసి మనల్ని టెస్టింగ్ చేస్తారు. ఈ వ్యక్తుడు నడవచ్చా లేదా అని చెప్పేసి రాముడికే పరీక్ష తప్పలేదు, నువ్వు నేను ఎంత టైగర్, అంతేనే కదా ఏంటి? రాముడికే పరీక్ష తప్పలేదు, నువ్వు నేను ఎంత. ఖచ్చితంగా 100% ప్రతి ఫీల్డ్ లో రాముడి దగ్గర అంటే ప్రతి హనుమంతుడు కూడా మనల్ని పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షకి నువ్వు సిద్ధమై అవ్వాలంటే అవ్వాలి, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. సరే ఇప్పుడు చూద్దాం ఆ క్షణంలో రాముడు రియాక్షన్. రాముడు లక్ష్మణుడితో అంటాడు, ఏమంటాడు? ఇతడు సామాన్యుడు కాదు, ఇతని మాటలో అహంకారం లేదు, ఇతను మన మిత్రుడు. టైగర్, ఈ పర్సన్ వదిలిపెట్టుకు, చాలా ఎక్సలెంట్ పర్సన్, ఒక్కసారి సరిగ్గా ఇతను పెట్టి సిస్టమ్ యాక్టివ్లో ఇన్వాల్వ్ చేసి ప్రాసెస్ చేసి నువ్వు చేసావా, ఆ వ్యక్తితో జోడీగా వర్కింగ్ ప్రాసెస్ చేసావా, 100% నేను ఎక్కడికి తీసుకెళ్తా టైగర్, ఈ వ్యక్తిని మాత్రం వదిలిపెట్టరు అని మెంటర్స్ బోల్డ్ అని చెప్తా ఉంటారు. ఈ విషయం తెలుసా? అవునా కదా? నేను చెప్తూ ఉంటాను, నాకు బోల్డంత మంది నా గ్రేట్ మెంటర్స్ అంతా చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలు మనం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అంటే ఇక్కడే రాముడు హనుమంతుని గుర్తిస్తాడు, శక్తితో కాదు బుద్ధితో. అవునా కదా? సో 100% ఏ వ్యక్తి ఎంత టాలెంట్ ఉందో అబ్జర్వ్ చేయగలగాలి. అవునా కదా? ఆ టాలెంట్ అనేది ఎప్పుడు తెలుస్తది? మనం ఫీల్డ్‌లోకెళ్ళి చేస్తున్న కొద్దీ కూడా 100% చేస్తూ ఉంటది. కానీ ఇప్పుడు చూడండి, ఇదే రాముడనే వ్యక్తి ఇదే అయోధ్యలోనే ఉంటే చెప్పండి, ఏ సైనికుడి గురించి అలా ఎళ్లి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తదంటారు? ఒక్కడి గురించి కూడా రాదు. రెడీగా ఉంది. ఏది కావాలంటే వచ్చి పడతా ఉంటాయి. ఏది అవ్వదు. కానీ ఎప్పుడైతే అంటే రాముడికి ఆ టాలెంట్ ముందు లేదంటే ఉంది. కానీ అవసరం మాత్రం రాదు రాజ్యంలో. కానీ ఎప్పుడైతే వనవాసంలో ఉన్నారో తెలియకుండానే అవసరం అనేది బయటకొచ్చేస్తది. అంటే నువ్వు నేను కూడా ఎప్పుడైతే మన ఫీల్డ్‌లో ఉంటామో ఆటోమేటిక్‌గా మనల్ని ముందుకు తీసుకెళ్ళే, మనతో కలిసి నడుస్తూ, వాళ్ళు ముందుకెళ్తూ, మనల్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే టీమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి కనపడతారు. కనపడతారు ఖచ్చితంగా. అబ్జర్వ్ చేస్తాం వాళ్ళందరూ కూడా. సో, రాముడు రాజ్యాన్ని వదిలాడు. ఎందుకోసం? రాజ్యాలు ఎలా తయారవుతాయో నేర్చుకోవడానికి కాదు కదా! సో, రాజ్యాన్ని తనకు తానుగా ఎలా నిర్మించుకోవడం కోసం రాముడు రాజ్యాన్ని వదిలాడు. నెక్స్ట్ కంఫర్ట్ ఫాలోవర్స్ అంటే రాముడికి తెలీదు కదా! వనవాసానికెళ్ళిన తర్వాత సీతమ్మ అపహరణ జరుగుతుంది. తర్వాత ఇంత ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం ఏం తెలీదు. అవునా కదా? ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే అది 100% మనల్ని ఇక్కడి నుంచి ఒక నెక్స్ట్ లెవెల్‌లో అంతకు మించి అప్‌గ్రేడ్ చేయడం గురించి ప్రతి సిట్యుయేషన్ కూడా జరుగుతది. రాముడికి జీవితంలో గూడా అలాగే జరిగింది. అవునా కదా? నిజంగా రాముడు వారి దగ్గర నుంచి సీతమ్మ వారి అపహరణ జరగకపోతే ఇంత చరిత్ర జరిగేది గాదు. అవునా కదా? అంటే 100% నీకు కూడా సేఫ్ షాప్ ప్లాన్ వచ్చిందని అంటేనే నువ్వు ఇన్వాల్వ్ అయితేనే ఒక చరిత్ర జరగడానికే నీ దగ్గరకొచ్చిందనే విషయం అర్థం. మన చరిత్రని సృష్టిస్తుంది ఏది? సృష్టించడం గురించి నువ్వు నేను ప్రాపర్‌గా ప్రయత్నం చేస్తుంది ఏది? ఓకేనా? కంఫర్ట్ ఫాలోవర్స్‌ని తయారు చేస్తుంది. స్ట్రగల్స్ లీడర్స్‌ని తయారు చేస్తుంది. ఎందుకంటే అదే రాజ్యంలో ఉంటే రెడీగా ఉన్న రాజ్యం ఉండేది, సైన్యం ఉండేది. రాజు ఆదేశాల్ని వాళ్ళు పాటించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నువ్వు వనవాసంలోకొచ్చి నువ్వు స్ట్రగుల్ పెట్టావో, నువ్వు ఆజ్ఞ కాదు గదా! ఇలా చిటికెత్తే చాలు క్షణాల్లో బ్లైండ్‌గా ఫాలో చేసే సైన్యానికి మించిన వానర సైన్యం దొరికింది. నిజంగానే వానర సైన్యం యొక్క శక్తి అంట రాముడు అయోధ్యలో ఉన్న ఏదైతే సైన్యం ఉందో సైన్యం కన్నా దాని అమ్మ మొగుడు శక్తి అంట. ఈ మాట అనడం కూడా తప్పే అనుకోండి. చెప్తున్నానన్నమాట. అంటే దీని యొక్క స్ట్రెంత్ చెప్పడం గురించి చెప్తున్నానన్నమాట. అంతకు మించి వానర సైన్యం యొక్క శక్తి. ఏ మానవుడి శక్తి కూడా మానవ సైన్యం యొక్క శక్తి అనేది సరిపోదు. అంతకు మించి వానర సైన్యం దొరికింది. అంతకు మించి దొరికిందనమాట. అంటే నువ్వు ఏదైతే కంఫర్ట్ జోన్‌లో ఉన్నావో నువ్వు నేను కూడా అది వదిలిపెట్టేసి బయటకు వస్తావో అంతకు మించి రిజల్ట్ అనేది బయట దొరుకుతది. ఇప్పుడు నీకు బావుండొచ్చు, మంచి సాలరీ ఉండొచ్చు, మంచిగా బిజినెస్ జరుగుతూ ఉండొచ్చు. కానీ అంతకు మించి మాత్రం దొరుకుతది ఖచ్చితంగా. నువ్వు నేను వనవాసంలోకొస్తే దట్ మీన్స్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయితే. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. రాముడు అనేవాడికి డైరెక్ట్‌గా ఏంటి వానర ఆర్మీ దొరకలేదు. ఏంటి రాముడికి ముందు హనుమంతుడు దొరికాడు. హనుమంతుడు ద్వారా వానర సైన్యానికి అధిపతైన సుగ్రీవుడి పరిచయం దొరికింది. రాముడు సుగ్రీవుడికి స్నేహాన్ని ఆఫర్ చేశాడు. బిజినెస్‌ని ఆఫర్ చేయలేదు. స్నేహాన్ని ఆఫర్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగ్రీవుడు కూడా రాముడిని హనుమంతుడైతే పసిగట్టాడు గానీ, సుగ్రీవుడు మాత్రం ముందు నమ్మడు. నా వైపు నుంచి అన్న వైపు నుంచి నాకు ఇలాగా థ్రెట్ ఉంది. నువ్వు చేయగలవో లేదా ముందు నాకు నిరూపించు
అంటాడు. నిరూపిస్తే అప్పుడు రాముడు ఒక్క బాణంతో 7 తాడి చెట్టు వృక్షాలని నేల కూల్చి తన టాలెంట్ చూపించుకుంటాడు. డౌన్‌లైన్ కూడా చూస్తా ఉంటాడు. ఈ వ్యక్తితోటి వెళ్తే అసలు డీడీస్ క్లోజ్ అవుతాయా లేదంటారు. నువ్వు వెళ్ళి ఫీల్డ్‌లో ఉండి టక టక క్లోజ్ అయ్యేటప్పటికి దెమ్మ తిరిగిపోద్ది డౌన్‌లైన్‌కి. అవునా కదా! ఆ! ఉంటే ఇటువంటి లీడర్‌తో ఉండాలి. ఈ లీడర్‌తో ఉంటే నేను 100% సక్సెస్ అవుతాను. అనా కదా! రాముడికే తన యొక్క విద్యను ప్రదర్శించాల్సిన పరిస్థితొచ్చింది. మరి నువ్వు నేను ఎంత? అవునా కదా! సో, నేర్చుకున్న విద్య ప్రదర్శించాలి కదా! ఖచ్చితంగా. ప్రదర్శించకుంటే ఎలాగా? నువ్వు ఎంత కాస్ట్‌లీగా సూట్ ఏసుకున్నా, ఎంత కాస్ట్‌లీ కారున్నా, ఏం చేసినా సరే, ఎవడు కూడా చూసి మోటివేట్ అయ్యి రాడు. ఖచ్చితంగా. అంటే ఎప్పుడైతే మన యొక్క శక్తి ప్రదర్శన ఫీల్డ్‌లో చూపిస్తామో, సరైన డౌన్‌లైన్‌కి చూపిస్తామో, అప్పుడు హనుమంతుడి ద్వారా సుగ్రీవుడు ఎప్పుడైతే సుగ్రీవుడు యొక్క అన్నతోటి వాలి యుద్ధం చేస్తాడు. వాలి యుద్ధం చేసిన తర్వాత వానర సైన్యానికి అందరికి కూడా ఒక ఫ్రంట్ లైన్ లీడర్ ఎవరంటే హనుమంతుడు. హనుమంతుడొచ్చాడు. హనుమంతుడు ద్వారా ఈ వానర సైన్యం అంతా కూడా రాముడు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ రాముడు ఆధీనంలోకి వెళ్ళిపోయి రాముడు అనే వ్యక్తి ఎక్కడి వరకు వెళ్ళాడు? సీతను చేరుకోవడానికి వెళ్ళాడు. సరే ఇప్పుడు చూద్దాం. రాముడు సీతమ్మ వారి దగ్గరికి హనుమంతుని పంపిస్తాడు. ఒక అంగుళీకం ఇస్తాడు. ఇది నాదని చెప్పని చెప్పేసేసి. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సీత దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు ఏదో రకంగా ఒక్క ఉదుటున. సో, ఒకటే టాస్క్ ఏం చెప్తాడు? రాముడేం చెప్తాడు? హనుమా, సీతమ్మ వారు అక్కడ ఉన్నారనే విషయం నాకు తెలిసింది. ఒక్కసారి నువ్వు వెళ్ళు. వెళ్ళిన తర్వాత సో, గుర్తుపడితే ఇది నేనిచ్చాను అని చెప్పేసి గుర్తుగా అంగుళీకం అంటాడు. అవునా కదా! సో, లంకనేది సముద్రాల అవతల ఉంటది. సముద్రాల అవతల ఉంటది. అది ఎలా వెళ్ళాలి? ఎళ్తే అవుతదా లేదా అని చెప్పేసి హనుమంతుడు ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. టైగర్ నువ్వు అక్కడికి ఫీల్డ్‌కి వెళ్ళు. వెళ్లి ప్లాన్ చెయ్యి అని చెప్పేసి గురూజీ నేనొక్కడినే ఎళ్తే అవుతదా గురూజీ? నా మాట ఇంటారా గురూజీ? అని హనుమంతుడేం అనలే. అప్‌లైనర్ చెప్పాడు, మెంటర్ చెప్పాడు, జీ వెళ్ళంతే. వెళ్ళాడు కాబట్టే అక్కడ లంకను మొత్తం కూడా దహనం చేసొచ్చాడు. నువ్వొక్కడు వెళ్తే అక్కడ లంకా దహనం ఈక్వల్ టు ఏదైతే నువ్వు అల్టిమేట్‌గా ఏదైతే వేరే లెవెల్‌లో డీడీస్ క్లోజ్ అవుతాయో, అక్కడ లంకా దహనం ఎలాగైతే జరిగినాయో, ఇక్కడ కూడా నీ టీమ్‌లో అలాగే లంకా దహనం అంటే నథింగ్ బట్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా అలాగే జరుగుతదనమాట. సరే ఇప్పుడు ఇదే చూద్దాం. నెక్స్టు రామ మెంటర్. కీ లీడర్ ఎవరైతే ఉన్నారో హనుమాన్ అన్నమాట. టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో సుగ్రీవుడు అన్నమాట. సేల్స్ టీమ్ అంటే మన అండర్‌లో వచ్చి మిగిలిన టీమ్ ఏదైతే ఉంటారో సీత అంటే సక్సెస్. 100% గోల్ ఏంటి? రాముడు గోల్ ఏంటి? డైమండ్ అవ్వటం. మన గోల్ ఏంటి? డైమండ్ అవ్వటం. అవునా కదా! సో, మన డైమండ్ అవ్వడం గురించి గోల్‌లు. సో, రాముడు ఎలాగైతే ఫీల్డ్‌లో అడుగుపెట్టాడో సక్సెస్ అవ్వడం గురించి, సీతను తను తెచ్చుకోవడం గురించి ఏదైతే వనవాసంలోకి ఎళ్లి మొత్తం అయితే తిరిగాడో, సేమ్ మనం గూడా ఫీల్డ్‌లో ఉంటే ఇటువంటి హనుమాను, సుగ్రీవ, వానర సైన్యం లాంటి లీడర్స్ అందరూ గూడా మనకు దొరుకుతారు ఖచ్చితంగా. ఓకే. ఇది 100% నెట్వర్క్ మార్కెటింగ్. సో, అప్పుడే ఈ స్ట్రాటజీ ఉంది. ఎన్ని స్టడీ చేసి ఎన్ని కూడా ప్రాసెస్ చేస్తున్న 1-to-1 క్వెషన్స్ అన్ని కూడా నేను నా మైండ్‌లో వచ్చిన క్వెషన్స్ ఇవన్నీ. ఇవి ఇక్కడ ఏదైతే కనపడుతున్నాయో అవన్నీ గూడా నా మైండ్‌లోకొచ్చినయి ఇవన్నీ గూడా. అవన్నీ గూడా నా మైండ్‌లోకొచ్చిన ప్రతీది గూడా ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ప్రాసెస్ చేశానన్నమాట. సరే ఇప్పుడు చూద్దాం. ఓకేనే. ఒక స్ట్రాంగ్ మెంటర్ ప్లస్ డెడికేటెడ్ మెంటీ ఈక్వల్ టు సక్సెస్. సో, మన మెంటర్ తోటి మనం ఏదైతే కలిసుంటామో ఓకే. సో, నేనైతే సో, గ్రేట్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో నాయుడు గురూజీ, నాగేశ్వరరావు గురూజీ, లావరెన్స్ గురూజీ తోటి ఒక స్ట్రాంగ్ మెంటీగా నేను ఏదైతే ఉంటానో 100% డైమండ్‌షిప్. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది గదా! సో, ఇప్పుడు చూద్దాం. శక్తి ఉన్నవాడే చేయగలడు. కానీ బాధ్యత ఉన్నవాడే చేయాలి. ఏంటి? శక్తి ఉన్నవాడు చేయగలడు. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే హనుమంతుల వారు సీతమ్మ వారి దగ్గరికెళ్తే, ఎప్పుడైతే ఎంగిలి చూపించిన తర్వాత, ఒక్క ఉదుటున అక్కడి దాకా ఎళ్ళిన హనుమంతుల వారికి సీతని తిరిగి తీసుకొచ్చేయడం తెలీదంటారా? టైగర్స్ తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలుసు. తీసుకురాగల శక్తి ఉందా? లేదా? ఉంది. తీసుకురాగల శక్తి గూడా ఉంది. కానీ రాముడు వారు లేకుండా హనుమంతుడు వారు తీసుకొస్తే అది రెస్క్యూ ఆపరేషన్ అవుతది. Yes. ఈ రెస్క్యూ ఆపరేషన్ గాని అవ్వదు. కానీ తన సీతని రాముడే తెచ్చుకున్నాడు. నీ డైమండ్ షిప్‌ని నువ్వే తెచ్చుకోవాలి.
అనా కదా? తాను చెయ్యాల్సిన పనిని ఇతరుల మీదకి తోసేయకుండా ముందుకు వెళ్ళడం. నాయకుడు అంటే ఓకే సారీ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది. నాయకుడు అంటే పని చేయగల వాళ్ళని వాడుకోవడం కాదు. చూసారా, రాముడు అనే వ్యక్తి హనుమంతుడిని వాడుకోలేదు, జస్ట్ ఒక చిన్న టాస్క్ మాత్రం ఇచ్చాడు. తాను చేయాల్సిన పని ఇతరుల మీదకి తోసేయకుండా ముందుకు వెళ్ళడం, అంతే కదా. కానీ తన సీతను తనే తెచ్చుకున్నాడు. అంటే మన డైమండ్ షిప్ ను మనమే తెచ్చుకోవాలి. అంటే అందుకే రాముడు సుగ్రీవుణ్ణి, హనుమంతుడిని, వానరసేన వాడుకున్నాడే కానీ తన బాధ్యతను మాత్రం వదలలేదు. అనా కదా? ఎలా వాడుకున్నాడు? ఒక వానర సైన్యం ఏదైతే ఉందో తన సీతను తనే తెచ్చుకున్నాడు. ఓకేనా? ఒక వానర సైన్యం ఏదైతే ఉందో ఒక వానర సైన్యం. సో ఇప్పుడు చూద్దాం, నిజంగానే ఈ వానర సైన్యం లేకపోతే రాముడికి సీత అక్కడ ఉందనే విషయం తెలిసేదే కాదు. తెలిసినా సరే రాముడు అంతవరకు కూడా దాటి వెళ్ళడానికి అయ్యేదే కాదు. ఎందుకంటే ఆ వానర సైన్యమే రాళ్లతోటి ఒక రామసీతను నిర్మించింది. రామసీతను నిర్మించిన తర్వాత మాత్రమే రాముడు దాని మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అనగదా రాముడికే ప్రతి ఒక్క అవసరం పడింది, అదన్నీ కూడా తీర్చుకోగలిగాడు ఒక వానర సైన్యం చేసింది. అవునా కదా? సో అటువంటి వానర సైన్యం ఏదైతే ఉందో ఫీల్డ్ లో మనకి రెడీగా ఉంది. అంటే నీ డైమండ్ షిప్ ని నువ్వే సాధించుకోవాలి. సో నువ్వు సాధించుకోవడం, నువ్వు అడుగు పెట్టావా, నీ కాళ్ళ ముందు ఏదైతే బ్రిడ్జ్ రాముడి ముందు వానర సైన్యం కట్టిందో నీ ముందు కూడా నీ డైమండ్ షిప్ కి, నా డైమండ్ షిప్ కి రీచ్ అవ్వడానికి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కట్టడానికి బోల్డంత మంది వానర సైన్య బయట రెడీగా ఉందన్నమాట. ఇదిగోండి, రెడీగా ఉంది. చూసారు కదా ఎంత బలంగా ఉన్నారో. బలంగా ఉండటం అంటే ఇక్కడ ఏదైతే ఉంటారో అంతకు బిజినెస్ చేయగలిగిన లీడర్స్ అందరూ కూడా వస్తారనమాట 100%. సో ఈ పీపీటీ అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మీ భావాలను ఏదైనా సరే నేను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే మాత్రం దయచేసి క్షమించండి. నా ఇంటెన్షన్ అంతా కూడా అందరికి అర్థం కావాలనే. సో ఒకటి మాత్రం అడుగుతున్నారు, ఇప్పటికీ మీరు కంఫర్ట్ జోన్లోనే ఉన్నారా, లేక ఈ రోజు నుంచే రాముడు ఎలా అయితే వనవాసాన్ని యాక్సెప్ట్ చేశాడో అలాగే మీరు కూడా స్ట్రగుల్ని యాక్సెప్ట్ చేస్తారా ఫీల్డ్లోకి వచ్చి? దానికి ఆన్సర్ కావాలి. శీర్షకులు లీడర్ అవ్వాలంటే ఒక్క రోజు కాదు, ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాలి. ఏంటి? ఒక రోజు కాదు, ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీ వంతు. నేను మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం మీ వంతు. సో ఫీల్డ్లో ఉందాం, వనవాసం చేద్దాము. సో వానరాస్ ఆర్మీ ఎలాగైతే వచ్చారో అంతకు మించి ఆర్మీ వచ్చి మన డైమండ్ షిప్ ని మనకి చేరువ చేస్తాం. ఆ డైమండ్ షిప్ ని చేరువ చేయాలంటే రాముడే వానర సైన్యం దగ్గరికి వెళ్ళాడు, వానర సైన్యం రాముడి దగ్గరికి రాలేదు. కానీ ఈ రెండు ఏదైతే మ్యాచింగ్ ఉందో మ్యాచింగ్ చేసిన పర్సన్ హనుమంతుడు. హనుమంతుడి దగ్గర సైన్యం లేదు, కానీ సైన్యం ఉన్న వ్యక్తి మాత్రం హనుమంతుడి దగ్గర. సేమ్ మన విషయంలో కూడా అంతే అనమాట. సో ఖచ్చితంగా అటువంటి సైన్యాన్ని పరిచయం చేసే వ్యక్తి హనుమంతుడు లాంటి వ్యక్తి, అంతకు మించి చేయగలిగే వ్యక్తి మనకి ఫీల్డ్లో మన దగ్గర రావడానికి రెడీగా ఉన్నారు. సో ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం మాత్రం అడుగు పెడదాం ఈ క్షణం నుంచి. థ్యాంక్ యూ రైడర్స్. జై హో. థ్యాంక్ యూ సార్. విజువల్ ట్రీట్ అనమాట అసలు. సో చాలా మంది ఏంటంటే ఫొటోస్ చూస్తున్నారు కానీ సబ్జెక్ట్ రెడీ చేయడానికి ఆయన పడ్డ ఎఫెక్ట్, ఆ ఫొటోస్ ఎంత క్లారిటీగా, నెక్స్ట్ అలాగే మన బిజినెస్ రిలేటెడ్గా ఎంత బాగా రెడీ చేశారు అందే. సో నా మాటల్లో కాదు, అలాంటి వ్యక్తిని తయారు చేసిన మన గ్రేట్ మెంటర్ మాటల్లోనే విందాం. సో అసలు నాకైతే మాటలు రావట్లేదు. సో ఒకసారి కోహోస్ట్ అంతా సపోర్ట్ చేస్తే కనుక గ్రేట్ మెంటర్ని అయితే ఇన్వైట్ చేసుకుందాం. ఆర్ యూ రెడీ ఆల్? రెడీ సార్. ఎస్ సార్, రెడీ సార్, రెడీ. ఆర్ యూ రెడీ? రెడీ. Heartily welcome to the Zoom panel. Firebrand, great mentor, great supporter, upcoming double diamond leader, Mr. Lodaj Maguruji. Heartily welcome to the Zoom panel, Maguruji. Grand welcome, Maguruji. Heartily welcome Zoom panel. Welcome Maguruji. Heartily welcome. Grand Maguruji. Heartily welcome to Zoom panel, Maguruji. Grand welcome, Maguruji. राज्य पालका मेल मेल శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. Welcome Maguruji. Heartily welcome to Zoom panel, Maguruji. Grand welcome, Maguruji. Welcome Maguruji. Good morning.
వీర శూర క్రూర మార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర. గుడ్ మార్నింగ్ మాధుజీ. వెల్కమ్ మావూర్జీ, గ్రాండ్ వెల్కమ్. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ పెల్ మావూర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్. గ్రేట్. సైన్యం అంత సిద్ధంగా ఉంది. ఏం జరిగింది ఈ లోకానికి అన్నట్టుందా? ఎస్ మాధుజీ. మావూర్జీ. గ్రేట్. రియల్ గా ఎక్స్ట్రాడినరీ అంటే ఇది 555 స్టార్ రేటింగ్ సబ్జెక్ట్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే కనుక ఈ సమాజంలో చాలా వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామాయణాల గురించి వీటి గురించి తెలుసుకోవడానికి ముందుకెళ్ళాం. పొద్దున్న లేస్తాం, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనే దాని మీద వెళ్ళిపోతూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీకి ఉపయోగపడే సబ్జెక్ట్. ఎక్స్పెషల్లీ మన టీంకి ఈ బిజినెస్కి కన్వర్ట్ చేసి రియాలిటీలో కన్వర్ట్ కాదు, జరిగిందే అది వాస్తవానికి. ఒక రాముడు తన సీతను తెచ్చుకోవడం కోసం అడవికి అంటే వనవాసానికి ఫస్ట్ వెళ్ళడం వల్లే ఆయనకు ఒక గుర్తింపు. ఎస్ మాధుజీ. ముందే రాజు అయినప్పటికీ కూడా తనకి అన్ని వదులుకొని ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాడో అక్కడే ఒక లీడర్షిప్ని తెచ్చుకోవడానికి, లీడర్షిప్ అనే ఒక గుర్తింపు రావడానికి ఇవన్నీ వచ్చాయంటే ఇప్పుడు అన్ని చాలా క్లియర్గా అక్కడ. ఇప్పుడు ఇందులో మనం క్రిస్టల్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ వివరంగా అక్కడ ఏముంది, తన దగ్గర ఏమి లేదు, ఏం వదులుకొని వెళ్ళారు, ఏమి సాధించారు, తనతో ఎలాంటి విధంగా కనెక్ట్ అయింది, ఇవన్నీ జరిగిందంటే సేమ్ దాన్ని కన్వర్ట్ చేసి ఎప్పుడైతే మన బిజినెస్ కి కన్వర్ట్ చేశారో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో ఒక జాబ్ ఉందనో, లేకుంటే పొలిటికల్ పవర్ ఉందనో, లేదంటే మనీ ఉందనో అవన్నీ చూసి ఎవరు వారండి బిజినెస్ లోకి. ఏ రోజైతే గ్రౌండ్ లోకి వెళ్ళి నువ్వు కూడా ఒక సాధన చేసినట్టు, ఏదైతే నీ డైమండ్ షిప్ కోసం నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడే నీతో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు కదా. ఇదే మెయిన్. మన కోసం ఇంకొకరిని నెట్టేసి వాళ్ళు చేసేసి నువ్వు చేస్తే నేనైపోతాననే విధంగా చేస్తే అక్కడ గుర్తింపు ఉండదు, ఏముండదు. ఎవరిది వాళ్ళు సాధించుకున్నప్పుడే 100% ఆ వ్యక్తికి అయితే అల్టిమేట్ గా గుర్తింపు అనేది వస్తుంది డెఫినెట్ గా. ఈ విషయంలో మాత్రం 100%. అందు గురించే ఒక హానెస్టీ విషయంలో కానీ, అదొక రిలేషన్షిప్ విషయంలో కానీ హనుమాన్ని రాముణ్ణి ఎందుకు చూపిస్తారంటే దీనికోసం చూపిస్తారు. ఎందుకంటే ఒక బ్లైండ్ ఫెయిత్, అంత గుడ్డి నమ్మకం ఎందుకు ఏర్పడుతుంది అంటే వాళ్ళిద్దరి మీద. ఇక్కడ రాముడు ఏం చేశాడు, అక్కడ రాముడి దగ్గరే బలం ఉంది, హనుమాన్ దగ్గరే బలం ఉంది. ఇక్కడ చూడండి హానెస్ట్ అయ్యాడు. లాస్ట్ ని సీతమ్మ వారిని తెచ్చుకునేటప్పుడు కూడా ఎంత క్లారిటీగా అక్కడ వివరణలో ఉంది మనకి. సీతమ్మ వారిని తెచ్చుకునేటప్పుడు కూడా అప్పుడు ఆంజనేయ స్వామి తీసుకొని తెచ్చేసుకోవచ్చు, ఆ సీతాదేవిని రాముడి గారికి అప్పచెప్పచ్చు. అక్కడ కూడా దాన్ని తీసుకురాకుండా మళ్ళీ రాముడి చేత అంటే నా క్యాపబిలిటీ అంటే తన క్యాపబిలిటీ తనకు తెలుసు కదా. ఎస్ఆర్ను చాలా ఎక్స్ట్రాడినరీ టాపిక్. రియల్ గా ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ ని బేస్ చేసుకుంటే గనక కంఫర్ట్ జోన్ అనేది ఎంత డేంజరో మనకి గుర్తింపు చేసే సబ్జెక్ట్ ఇది. ఆ కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఏం కోల్పోతాడు అనేది గుర్తింపు చేసే సబ్జెక్ట్ ఇది ఫస్ట్ ప్రయారిటీలో చూసుకున్నట్టయితే. అందుకే ఎన్నో సందర్భాల్లో మన మీటింగ్స్ లో ట్రైనింగ్స్ లో చెప్తాను, కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని బయటికి రా బాబు. కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు నువ్వు ఏది సాధించలేవు. కంఫర్ట్ జోన్ అంటే నువ్వు అలా సెల్ఫ్ సాటిస్ఫై అయిపోతావు అంతే, ఉన్నదంతా అలా. కంఫర్ట్ జోన్ వదిలి బయటికి ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నువ్వు ఒక హీరోయిజం, నీ తాలూకా టాలెంట్ ఇవన్నీ నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉంచేసి తొక్కేసుకుంటున్నావు. అదే కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వస్తే అప్పుడు నీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రాసెస్ చేస్తే అంతకు మించి నీకు ఇంకా బయట దొరికేది ఉంది. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని బయటకు వస్తే కనుక సేమ్ అదే రాముడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి ఉంటే ఈవేళ ఆయన గురించి మనం ఇక్కడ చెప్పుకునే పని లేదు. ఈ రాజ్యంలో ఆయనకి అన్ని దేవాలయాలు ఉండవు. చాలా సందర్భాల్లో చెప్తుంటారు, చాలా సందర్భాల్లో డిస్కషన్ చేస్తూ ఉంటారు, రామాలయం లేని ఊరుందో లేదో నాకు తెలియదని చెప్పేసి అంటూ ఉంటారు. కారణం ఏంటంటారు,
రాముడిని ఆయన ఒక ఆ రాజ్యానికి కాదు, రాముడు అనేది ఇప్పుడు అంత అయోధ్యలో అంత పెద్దగా ఎందుకు కట్టాల్సి వచ్చింది అక్కడ? అది ఒక నాయకుడు ఆయన ఈ రాజ్యానికి, అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కంఫర్ట్ జోన్ వదిలేడు కాబట్టే కదా అంత గుర్తింపు వచ్చింది. ఎస్ మహోజ్. అదే కంఫర్ట్ జోన్ వదలకపోతే ఆ గుర్తింపు వస్తుందంటారా? ఆయన గురించి ఇంత గట్టిగా చెప్పుకుంటా ఉంటారా? అలాంటి నాయకుడిని అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసుకున్నాడు కాబట్టే రాముడి కన్నా ఎక్కువ విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయంటే అది హనుమంతుడిగా ఉంటాయి. నాయకుడిని మించి ఒక గ్రామంలో అవసరమైతే రామాలయం ఒకటి ఉంటుందేమో, కానీ వీధికి ఒక వినాయకుడి విగ్రహాలు ఉంటాయి, వీధికి ఒక ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి, సారీ ఎస్ మహోజ్. రోడ్ల పైన ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. అంటే మెంటీ అంత స్ట్రాంగ్ గా ఒక మెంటర్ని బిలీవ్ చేశాడు. అలాంటి మెంటీ పొజిషన్ లో ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? అవునే కదా. రియల్లీ మార్వలస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఒకసారి హార్ట్ఫుల్ గా బిగ్ క్లాప్స్ తెలియజేయండి అజయ్ సార్కి ఒకసారి. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ మహర్షి. వండర్ఫుల్ సబ్జెక్ట్. ఒక విషయం చెప్పాలంటే క్లారిటీ కూడా చెప్పారు. ఫైనల్ గా ఒకటే కమిట్మెంట్, నేనైతే డిసిషన్ తీసుకున్నాను, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి గమనించండి అని చెప్పేసి అన్నారు. రియల్ గా ఈరోజు కొన్ని విషయాలు చెప్పారు. చాలా కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా, ప్రతి స్లైడ్ కు కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి మన ఫీల్డ్ లోకి ఉపయోగించుకోవడానికి. ఒక డౌన్ లైన్ అప్ లైన్ తీసుకెళ్లిన తర్వాత అప్ లైన్ అక్కడ ప్రదర్శన బేస్ చేసుకొని ఏదైతే వాలిసి గురువుల దగ్గర ఏదైతే రాముడు ఆ తాడి చెట్లు చీల్చుకుంటూ వెళ్ళి ఏదైతే ప్రాసెస్ జరిగిందో అతనికే తప్పలేదో పరీక్ష, మనం ఎంతట వాళ్ళం అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కీ పాయింట్స్ చెప్పడం జరిగింది. రియల్ గా మనకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతాయి. తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఇంకోటి ఉంటాడు అని చెప్పేసి అంటారు కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ తాడిదన్నే ప్రదక్షిణ మనం చేయాలంటే కనుక డెఫినెట్ గా 100% మనం చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో మన ప్రదర్శన చూపించినప్పుడే మన టాలెంట్ ఏంటో తెలుస్తూ ఉంటది. ఆ ప్రదర్శన చూపించడానికి నువ్వు వెళ్ళేటప్పుడు యాజ్ ఒక అప్లైన్ గా నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉందంటే గ్రౌండ్ లోకి వెళ్తేనే వస్తుంది నాలెడ్జ్. ఇంటి దగ్గర కూర్చుంటే నాలెడ్జ్ రాదు. ఎందుకు? ఒక్కొక్క మైండ్ సెట్ తో మనం టేకప్ చేస్తున్నప్పుడు అవతల నుంచి కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. అక్కడ వేస్తున్నటువంటి క్వశ్చన్స్ కి ఒకవేళ ఆన్సర్ నీకు తెలియకపోతే దాన్ని తెలుసుకునే ప్రాసెస్ విషయంలో కొన్ని తెలుసుకుంటాం. ఈ విధంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తేనే. ఓకే, మరి ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ లో చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతుంది ఈరోజు నాకు, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా. ఎవరైతే ఈ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఈ రోజు చెప్పిన దాన్ని బట్టి చాలా బాగుందండి, సూపర్ అండి, ఎక్సలెంట్ గా చెప్పారండి, అది కాదు, ఏం కనెక్ట్ చేసుకున్నారు మీరు అందరూ? ఈ సూపర్ లో మిక్సీలు గ్రైండర్లు మనకు వద్దు. ఈ రోజు జరిగినటువంటి సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు అది కావాలి. ఓకేనా? సూపర్ బంపర్ ఇరగొడేసాం అది ఇది కాదు, ఇరగొడేసారండి క్యాక్ అండి ఓ అది ఇది కాదు. అది కొట్టారు కాబట్టి సూపర్ 555 స్టార్ రేటింగ్ ఇచ్చేసాం ఆల్రెడీ. ఇంకా దానికి మించి మళ్ళీ రేటింగ్ ఇవ్వడానికి లేదు ఇంకా. అందు గురించి రిమైనింగ్ ఏంటంటే మీరు ఏం కనెక్ట్ అయ్యారు, ఏం కమిట్మెంట్ తీసుకున్నారు అనేది మనకు కావాలి. సింపుల్ గా ఎవరు చెప్పినా సరే ఎక్కువసేపు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అని అనుకోవద్దండి. చాలా మంది ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ చెప్పమంటే మళ్ళీ సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చేలా ఉండాలి. మళ్ళీ ఈయనకి ఇచ్చేయంటే టైం ఎక్కడ తినేసేలా ఉందరా బాబు అని కాకుండా మళ్ళీ సార్ మళ్ళీ ఫీడ్బ్యాక్ అవకాశం ఇచ్చేలా ఉండాలి. మీరు చెప్పే పాయింట్ గన్ షాట్ గా ఉండాలి, దేనికి కనెక్ట్ అయి ఉండాలి, గన్ షాట్ గా చెప్పేలా ఉండాలి. జస్ట్ ఏదంటే ఒక ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఒక 30 seconds నుంచి 1 minute లోనే ఫీడ్బ్యాక్ ఉండాలి. అప్పుడు ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు. మీరు చెప్పినటువంటి ఆ పాయింట్ ని కూడా ఇమీడియట్ గా అవతల వ్యక్తి క్యాచ్ చేయగలుగుతాడు. ఓకే, గ్రేట్. మరి రంగరాజు సార్ చెప్పండి ఫాస్ట్ గా. రంగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. చేస్తాం. నమస్తే గురూజీ, నమస్తే. ఈ ఛానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కొన్ని ధన్యవాదాలు సార్. ఈ దీంట్లో సార్ చెప్పిన దాంట్లో చాలా రిలీజియన్ పాయింట్ ఏంటంటే మనం రాముడిలాగా ఫేస్ చేసి వెళ్తున్నాం. ప్రెషర్కైనా ఎవరికైనా సరే టైం రాముడు సీత దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత అయితే ఫేస్ చేశారో ఆ ఫేస్ చేసిన దాన్ని బట్టి మనకు కూడా ప్రెషర్ కూడా బోల్డ్ ఎంతో శ్రమింతేనే కానీ దొరకలేదు. మనం ఫస్ట్ ఓ లెవెల్కి వెళ్ళాలనుకునేటప్పటికి
మనం ఒక లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఎంతో కష్టపడాలి. కష్టపడకుండా ఏం ఫేస్ చేసి వెంటనే వచ్చేది వెళ్తున్నాం. నో అంటున్నారు. నో అన్నా సరే మన యొక్క దాన్ని మనలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ని తగ్గకుండా సాధించాలనే కోరిక ఎక్కువగా ఉంటే తప్పకుండా మనం దీంట్లో కూడా సాధించవచ్చు. ఏ స్వ రాముడికే తప్పలేదంటారు కదా. రాముడు కూడా ఎంతో కష్టపడ్డాడు. రాముడు కష్టపడితేనే కానీ లేదు. రాముడి దగ్గరికి హనుమంతుడు రావాలంటే ముందు ఊ, ఉంటున్నారు గురుజీ. ఈ శబరి చెప్పండి. ఉన్నది, శబరి దగ్గరికి వెళ్ళింది. అలాగే మనకు కూడా ఎలాగా ఎవరో ఒకరు దొరుకుతాయి పొలబడి నేను చేయలేను, ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు అని చూపిస్తారు. అలాగే చూపించింది ఆవిడ. అది అలా వెళ్ళబట్టే కదా రాముడు హనుమంతుడు దొరికాడు రాముడికి. ఎస్. అలాగే దొరికిన తర్వాత రాముడు దొరికిన వెంటనే హనుమంతుడు దొరికిన వెంటనే మళ్ళీ చూసే వెళ్ళగా మళ్ళీ సుగ్రీవుడు వీళ్ళతో టీం వచ్చింది. అలాగ వస్తుంది మనకు కూడా. మనం కష్టపడితే కంపల్సరిగా దేంట్లో సాధించలేదంటూ ఏమీ లేదు సార్. మనం కష్టపడాలని నాకు దాని గురించి రిలీజ్ అయ్యి మీరు తప్పకుండా దీనిలో మానకుండా ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి మా ఒక డైమండ్ అయ్యే దాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి నేను రిలీజ్ అయ్యాను సార్ గురుజీ. తప్పకుండానే మీ అందరి సహకారంతో. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. కోటి ధన్యవాదాలు గురుజీ. గ్రేట్ సార్, గ్రేట్, వండర్ఫుల్. 100% కష్టపడాలి. కష్టపడకుండా ఏది అవ్వదు. గ్రౌండ్లో వెళ్తేనే పని అవుతుంది డెఫినెట్గా. సురేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. ఈ సబ్జెక్ట్ చెప్పిన నిజంగా అజీజ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అసలు అజీజ్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పడం అనేది చాలా గొప్ప. అది కాక ఆయన ఎంత నమ్మకంతో ఈ సబ్జెక్ట్ చెప్పారో ఆ నమ్మకాన్ని మేమందరం కూడా నిలబెట్టుకొని ఈ ఫీల్డ్ లో చాలా కష్టపడి మేము కూడా ఎదగటానికి చాలా ప్రయత్నిస్తాం సార్. అలాగే దుర్గాప్రసాద్ గారి ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఆయన గారు మాకు రాముడు అనమాట. అలాగా ఆయన కింద హనుమంతులాగా మేమందరం ఆయనకు కూడా సాయం చేసుకొని ఒకరికొకరు చాలా ఎదగటానికి ముందు అవకాశం తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్, గ్రేట్. సింపుల్గా చెప్పారు. 100% మీ రాముడు ఎవరు, మీ లీడర్ ఎవరు కూడా చెప్పారు క్లియర్గా. 100% అది నెరవేరిపోద్ది. ఓకే, ఇంకొక 100 గ్రేట్ పర్సన్ మిస్టర్ జగదీష్ గారు. శ్రీ గురుభ్యో నమః. నమస్తే గురుజీ. యాక్చువల్లీ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అజీజ్ సార్. ఎందుకంటే మంచి టాపిక్, మంచి సబ్జెక్ట్ అనేది మొత్తం అంతమందికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యేదిగా చెప్పారు. సో ఇందులో నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను గురుజీ. సత్సంగం ఏంటంటే, సత్సంగం అంటే మంచి స్నేహం. ఒక మంచి స్నేహం ఎలా ఉంటుందంటే ఎప్పుడు మన మంచి కోరుకునే విధంగానే ఉంటుంది. సో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఇలా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో జరగడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, ఒక మంచి వ్యక్తి మన జీవితాన్ని ఉద్ధరించడానికి ఒక పరిచయం అవ్వాలి. ఆ పరిచయం అయింది ఈ ప్యానల్ ద్వారా. గురుముఖంగా నేను హనుమంతుడిగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నా రాముడిని వెతుక్కునే ప్రయత్నం నేను చేస్తున్నాను. చేయడంలో ఎంతమంది రాముళ్ళు దొరుకుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా రకరకాల ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వెతికి అందరూ కూడా నాకు రాముళ్ళలాగా కనిపిస్తున్నారు. సో నేనైతే 100% నేను సక్సెస్ అవుతాను నమ్మకం నాకుంది. అయితే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ అంతటికి జరగడానికి కారణం, ఒక రాముడు లీడర్గా మారడానికి కారణం ఓన్లీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అది వదిలి బయటికి వెళ్ళడం. అక్కడే నేను ల్యాప్స్ అయిపోయాను. సో ఈ రోజు నేను 100% నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దీని నుంచి ఒక కంఫర్ట్ జోన్ వదిలి నా హనుమంతుడిని నేను వెతుకుతూ, నా రాముడికి ఒక హనుమంతుడిగా నేను ఉంటూ 100% నా లైఫ్ని నేను సక్సెస్, నా కోసం, నా బాధ్యతతో, నేను వాళ్ళని వాడుకోవడం గురించి కాదు, నా బాధ్యతతో నేను నిర్వర్తిస్తానని చెప్పి నేను కమిట్మెంట్ అయితే మాత్రం నేను తీసుకుంటున్నాను గురూజీ. అందరి ముందు కూడా నేను నిలబడి, నన్ను కూడా నేను ఒక ప్యానల్లో నిలబడి నేను ఒక అందరికీ కూడా ఒక మంచి గ్రేట్ మెంటర్గా అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే నేను పూర్తిగా సంకల్పం అయితే చేసుకున్నాను గురూజీ. సో డెఫినెట్గా అది అవుతుంది మీ అందరి ఆశీర్వాదంతో, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. బస్ గ్రేట్ సార్. వండర్ఫుల్ కమిట్మెంట్ అనమాట. అదే రియలైజేషన్, కమిట్మెంట్ ఎలా మనం ఇవ్వడం అంటే 10 మందిలో మామూలు విషయం కాదు. అది స్ట్రాంగ్గా మనం డిసిషన్ తీసుకున్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవ్వగలుగుతాం. గ్రేట్ సార్ జగదీష్ గారు. శ్రీని సార్ చెప్పండి. జై హో మావర్జీ. గుడ్ మార్నింగ్ మావర్జీ. కోటి ధన్యవాదాలు మావర్జీ. ఈ గ్రేట్ ప్యానల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మావర్జీ. అంటే ఏ సెటర్లు ఉన్నా సరే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పాలు పట్టుకొని బయటికి వెళ్ళి ప్యాన్ చెప్తే భయం వేస్తుంది అన్నిటికి అజిత్ సారు
నిజంగా ఫస్ట్‌లో నాకు భయమేసేది మా గురుజీ. అంటే పేనపాలు పెట్టుకెళ్ళి చెప్పడానికి భయమేసేది. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను మా గురుజీ. అంటే నేను ఏ సెక్టార్‌లో ఉన్నా సరే గాని నేను ఎందుకు భయపడాలా? అక్కడ ఆర్మీ జాబ్ చేసే రాముడు ఉన్నాడు. ఇక్కడ ఇంచుమించు జాబులు చేసేవాళ్ళు రాముళ్ళు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారో వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మా గురుజీ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను పెద్దగా నేను చదవలేదు మా గురుజీ. నేను అలాగే గుర్తు చేసుకొనే ఈ బిజినెస్‌లో ఇయాల హనుమంతుడి పొజిషన్‌లో ఉన్నాను మా గురుజీ. నిజంగా ఒక రాముడికి ఒక హనుమంతుడిలాగా అయితే నేను వర్క్ చేస్తున్నాను. నేనైతే ఆటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు మా గురుజీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇయాల లావరాజ్ మా గురుజీ, అచ్చినాయుడు మా గురుజీ, నాగేశ్వరరావు మా గురుజీ వీళ్ళందరూ కూడా నాకైతే దేవుళ్ళే మా గురుజీ. అంటే ఇయాల సబ్జెక్ట్ చెప్పి ఇలాంటివి నేర్పించి ఇయాల ఈ రాముళ్ళందరికీ నాకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. నిజంగా ఇయాల నా లైఫ్‌లో నా భవిష్యత్తులో ఇంత వెలుగు తెచ్చిన దేవుళ్ళందరికీ నేను చాలా ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను మా గురుజీ. నేను ఇప్పుడు అయితే మంచి గ్రౌండ్ వర్క్‌లో ఉన్నాను మా గురుజీ. 100% మా గురుజీ నేను కూడా రాముడి పొజిషన్‌లోకి వెళ్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ సార్, గ్రేట్. రాము సార్. థ్యాంక్ యూ మావూర్జీ. జై హో మావూర్జీ. గ్రేట్ ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చారు మావూర్జీ. ఈ రోజు టుడే టాపిక్ లో అయితే అజీజ్ సార్ చెప్పింది సూపర్ బంపర్ అని చెప్పట్లేదు మావూర్జీ. అంటే ఎక్సలెంట్ గా ఒక రామాయణ మహాభారతాలు అనేవి పుట్టుకతో ప్రతిదీ కూడా ఒక ఆదర్శమైన గ్రంథాలు మనకి. కానీ దానిలోంచి సబ్జెక్ట్ ని మన టీం కి ఎక్కే విధంగా ఎక్సలెంట్ గా అయితే చేశారు మా గురుజీ. ఈ విషయంలో అయితే తమరు ఇచ్చినప్పటికి కూడా నేను ఒక మాట చెప్పాను మా గురుజీ. సారీ మా గురుజీ. అయితే మా గురుజీ మేము ఒకటే తీసుకుంటున్నాం మా గురుజీ. రాముడు అనేవాడు పుట్టుకతోనే మహారాజు మా గురుజీ. ఆయనకి లేనిదంటూ ఏదీ లేదు. కానీ తండ్రి యొక్క ఇచ్చిన మాట పైన వనవాసంకి వెళ్ళిన తర్వాత ఆయనకంటూ సీతాదేవి అనేది వెళ్ళిపోయిన తర్వాత రాజు అనే కాదు తనకు తానుగా నాకు వచ్చిన ఆపదను ఏదైతే ఉందో నేనే చెయ్యాలి అని ఫీల్డ్ లో దిగి వర్క్ చేసి కృషి చేశాడు. కాబట్టే హనుమంతుడైన ఒక గ్రేట్ లీడర్ని పొందాడు. ఆ గ్రేట్ లీడర్ ద్వారా ఒక వానర సైన్యాన్ని తీసుకుంటూ తన యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని ఎలా అయితే చేరాడో నిజంగా మా గురుజీ ఆ కనెక్టివిటీ పాయింట్ అనేది ఎక్సలెంట్ గా నాకైతే కనెక్ట్ అయింది మా గురుజీ. ఎవరున్నా లేకపోయినా నా సైన్యానికి ఆ వానరులా నేనే కష్టపడి నా డైమండ్ షిప్ అనే సైన్యానికి నేను ఒక్కనే ఫీల్డ్ లో ఉండి కష్టపడి మొత్తాన్ని ఎలా అయితే డైమండ్ షిప్ సాధించాలనే విషయాన్ని నేనైతే దీని ద్వారా కనెక్ట్ చేసుకున్నాను మా గురుజీ. 100% మా గురుజీ. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా కొరకు చేసే యుద్ధంలో నేను మాత్రం 100% ఫీల్డ్ లో ఉంటాను మా గురుజీ. అలా ద్వారా వచ్చే వానర సైన్యాన్ని సాధిస్తాను మా గురుజీ మీ మెంటర్షిప్ లో. థ్యాంక్ యూ మా గురుజీ. జై హో మా గురుజీ. శభాష్, గ్రేట్ కమిట్మెంట్ సార్, వండర్ఫుల్, గ్రేట్. నౌకరత్నం మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. ప్యానల్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ అయితే గురుజీ నేను రిలీజ్ అయిన పాయింట్ గురుజీ నా అప్లైన్స్ కానీ నా డౌన్ లైన్స్ కానీ వర్క్ చేస్తే నేను ఇన్కమ్ తీసుకుంటాను అనే విధంగా కాకుండా నా కోసం నేను ప్రాసెస్ చేసుకునే విధంగా ప్రాసెస్ అనేది చేస్తాను గురుజీ. ఆ విషయంలో నేనైతే రిలీజ్ అయిన పాయింట్ అదే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇంత మంచి సబ్జెక్టు మాకు అందిస్తున్నందుకు మీకు ఈ జూమ్ ప్యానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ మేడం. సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మా మెంటర్ సహాయంతో ఒక హనుమంతులాగా పనిచేసి ఒక వానర్ లాంటి సైన్యాన్ని రెడీ చేసి ఖచ్చితంగా డైమండ్ లెవెల్ కి అనేది వెళ్తాం గురుజీ. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. 1 shot 2 birds అన్నట్టుగా ఒక్క షాట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సబ్జెక్ట్ లో దానికి అర్థమయ్యే మీనింగ్ అది క్లియర్. గ్రేట్ మేడం. చెప్పండి శంకర్ సార్, బయటకు వచ్చేసేలా ఉన్నారు మీరు, బయటకు అవకాశం అవ్వకపోతే. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ ప్యానల్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు అజీజ్ గారు ఇచ్చిన సబ్జెక్ట్ మాత్రం చాలా చాలా బాగుంది గురుజీ. దాంట్లో చాలా రిలీజ్ అయిన పాయింట్లు చాలా ఉన్నాయి గురుజీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంఫర్ట్ జోన్. నేను ఇప్పుడు ప్రజెంట్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాను గురుజీ. జాబ్ చేస్తున్నాము. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన అచీవ్మెంట్స్ తీసుకోగలము, ఇంకా కసిగా వర్క్ చేయగలము అనేది గట్టిగా అర్థమైంది గురుజీ. ఎప్పుడైతే రాముడు తన రాజ్యం నుంచి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తను వనవాసానికి వచ్చాడు అప్పుడు మాత్రమే
తను తన సీతాదేవిని రక్షించుకోగలిగాడు, తన సైన్యం వానర సైన్యం అనేది దొరికింది, హనుమంతుడు లాంటి వాళ్ళు దొరికారు అనేది క్లియర్ గా ఈ సబ్జెక్ట్ ని బట్టి అర్థమైంది గురూజీ. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ గురూజీ, ఎప్పుడైతే ఫీల్డ్ లోకి మనం వెళ్ళామో రకరకాల వ్యక్తులు మనకు పరిచయాలు అవుతా ఉంటారు. అదే విధంగా రాముడు లాంటి లేటెస్ట్ కూడా మనకి దొరుకుతారని అర్థమైంది గురూజీ. నెంబర్ 3 గురూజీ, అదే విధంగా డైమండ్ షిప్. ఇప్పుడు హనుమంతుడిని పంపించారు గురుజీ, ఒక రింగ్ ఇచ్చి సీతాదేవి దగ్గర గారికి పంపించినప్పుడు హనుమంతుడు కూడా సీతాదేవిని తీసుకొని రావచ్చు. కానీ తన సీతాదేవిని తనే తెచ్చుకునే విధంగా హనుమంతుడు గారు రాముడు గారికి వచ్చి ఎట్లా చెప్పాడు, రాముడు వెళ్ళి తన సీతాదేవిని తనే తెచ్చుకున్నాడు. అంటే తన డైమండ్ షిప్ ని తనే చేసుకున్నాడు అనమాట. అంటే ఫీల్డ్ లోకి వెళ్ళి తన వరకు తనే చేసుకుని తనే ఎదగలిగాడు అనమాట. అదే విధంగా గురుజీ, ఎలా అయితే తన ఈ యొక్క డైమండ్ షిప్ లో తీసుకోవడంలో కానివ్వండి, ఏదైనా తీసుకోవడంలో కానివ్వండి, తన వర్క్ ఎలా నిరూపించుకోగలిగాడు, ఒక సుగ్రీవుడి దగ్గర ఒక సైన్యాన్ని పొందటానికి తను ఎలా పరీక్షించుకోగలిగాడు, బయట ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనం అదే విధంగా మనం ఒక భరోసా కల్పించాలి గురుజీ. మనం ఎవరికైతే ప్లాన్ చదువుతానికి వెళ్ళామో, ఎక్కడైతే ఫీల్డ్ లోకి వెళ్ళామో, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను సేఫ్ గా ఉంటాను, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను సక్సెస్ అవుతాను, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కానీ నా జోన్ వదిలేసి అతనితో నేను జర్నీ చేసినప్పుడు సేఫ్ గా ఉండగలుగుతాను, నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకోగలుగుతాను అనే ఒక భరోసా కలిగినప్పుడు భరోసా మనం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ లీడర్స్ ని పొందగలుగుతాం గురుజీ. ఇది మాత్రం బాగా రియలైజ్ అయింది గురుజీ. ఎట్లా అయితే వానర సైన్యంలో నుంచి సుగ్రీవుడు ఇతని రాముడిని దగ్గరికి వెళితే నేను సేఫ్ గా ఉంటాను, నా అన్న నుంచి నేను రక్షించబడతాను అని ఎలా అనుకున్నాడు, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ప్లాన్ చెప్పినప్పుడు కానివ్వండి, మనం బయటకు వెళ్ళి మనం వాళ్ళతో ఉన్నప్పుడు కానివ్వండి, మనల్ని చూసి ఎదుటి వ్యక్తి అనుకోవాలా ఇతనితో మనం వెళితే మనం సేఫ్ గా ఉంటాము, కంఫర్ట్ జోన్ లోకి వస్తాము, మనం ఇతనితో వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు అనేది కలిగించాలి గురుజీ. తప్పకుండా ఈ పాయింట్స్ అన్ని కూడా రిలీజ్ అయిన గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. గ్రేట్ సబ్జెక్ట్ ఇచ్చినందుకు అజీజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ సార్, గ్రేట్. 100% ఈ వ్యక్తితో జర్నీ చేస్తే 100% నేను సక్సెస్ అవుతానటువంటి ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ వ్యక్తితో మనం జర్నీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, చెప్పండి భవానీ మేడం. గురుజీ జై హో మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రియల్ గా అజీజ్ గారు చాలా అంటే చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు మా గురుజీ. సో సేమ్ మనం చేసే వర్కింగ్ ప్రాసెస్ కి రిలేటెడ్ సబ్జెక్ట్ గురుజీ. నాకు ఇందులో చాలా అంటే ఇప్పుడు రాముడికి ఆ స్ట్రగుల్ వచ్చింది కాబట్టి ఆ రాముడిలో లీడర్షిప్ బయటకు వచ్చింది. దానివల్ల ఆంజనేయుడు ఈ రోజు ఈ చరిత్ర అంతా మనకి క్రియేట్ అయింది. నిజంగా గురుజీ, ఒక హౌస్ వైఫ్ గా ఉండే మేము చాలా మంది అంటారు ఉద్యోగస్తుడు కదా అలా ఆయన ఉండొచ్చు కదా ఇంటి దగ్గర, అంత అవసరమైతే బ్యాగ్ వేసుకుని తిరుగుతుందంటే ఆ స్ట్రగుల్ ఫ్యూచర్ లో ముందుకి కేవలం ఇంట్లోనే కూర్చుని పోతే ఎలా ఉంటది, అది ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఫ్యామిలీ డ్రీమ్స్ కోసం పోరాడితే ఎలా ఉంటుందో, ఆ స్ట్రగుల్ ముందుకి స్ట్రగుల్ ఎలా ఉంటుందో మాకు ఆ డిస్కషన్ పడడం వల్ల ఆ టైంలో ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ రావడం వల్ల దీనిలో డ్రీమ్స్ ఇలా ఉంటాయి, నిజంగా మీరు అచీవ్ చేయగలుగుతారంటే అప్పుడు నిజమే కదా. లైఫ్ టైంలో స్ట్రగుల్లో మనం ఉండిపోయే కంటే ప్రయత్నం చేసి ముందుకెళ్తే ఏదో ఒకటి సాధించవచ్చు అని నిర్ణయం తీసుకున్నాం గురుజీ. దాని వలనే ఒక కామన్ హౌస్ వైఫ్ గా ఉండిపోయే మేము కూడా మేము మెంటర్షిప్ లో బికమింగ్ ఏ డైమండ్, బికమింగ్ ఏ లెవెల్ చూపించుకొని మేము ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా అవుతున్నాం గురుజీ. అందుకే అంటారు ప్రతి ఒక్కరికి సేఫ్ గా ఉండడం, కంఫర్ట్ గా ఉండడం అందరికీ ఇష్టమే, కాదనట్లేదు. కానీ అలా ఉండిపోవడం వల్ల చరిత్ర ఎవడు సృష్టించలేదు. ఒక స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చినప్పుడే 100% మనం కూడా అది లేడీయా జంట అని కాదు, ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ స్ట్రగుల్ ని ముందు ఇష్టపడాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది కాదు, నిజంగా ఏదో ముందు సృష్టించడానికి ఉన్నావు కాబట్టి నీకు ఇలా అవుతుంది. అందులో నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే నీకు అది నేర్పడానికి రెడీగా ఉంటుంది గురుజీ. నిజంగా చాలా రిలేటెడ్. నెక్స్ట్ ఇంకో మాట గురుజీ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుగ్రీవుడు వాలికి సుగ్రీవుడు స్ట్రగుల్ చేసినప్పటికి, ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ క్షణం అక్కడ అది పొరపాటు సుగ్రీవుడు తెలిసినప్పుడు కూడా హనుమంతుడు ఏం చేశాడంటే తన బుద్ధి బలంతో ఆన్సర్ చేయకుండా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. అంతే కదా గురుజీ చెప్పారు. అంటే ఫీల్డ్ లో కూడా చాలా మంది మనకి నువ్వెంత నేనే అంతని లేనిపోని క్వశ్చన్స్ తో అలా రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తారు. ఆ పక్కన అప్పుడు మన పక్కన ఉన్న లీడర్ ఏమనుకుంటారంటే ఈ టైంలో గురూజీ ఇలా అనాల్సింది కదా, ఇలా రిప్లై ఇవ్వాల్సింది కదా, గురూజీ ఇలా మాట్లాడాల్సింది కదా. కానీ అక్కడ మెంటర్కి తెలుసు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఆ వ్యక్తితో మనం ఢీ కొట్టినట్టు మాట్లాడితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, టైం వస్తుంది. ఆ టైంలో మనం అక్కడికి వెళ్తే అక్కడ పని అవుతుందని తెలుసు కాబట్టి అక్కడ చాలా బాగా చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ అజిత్ సార్, చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ.
కరెక్ట్ 100% ఆ పాయింట్. ఎందుకంటే అక్కడికి ఎవరైతే వస్తారో ఈయన ఎలాగండి అది అలాగండి ఇది ఎలాగండి ఇది ఎలా చెప్పండి అది ఎలా చెప్పండి ఎలా చేయండి అలా చేయండి అని చెప్తారు. మీరు చెప్పిన చేస్తే ఇంకా వచ్చిన వ్యక్తి ఇంకేంటి ఆ వ్యక్తికి తెలుసు ఆ మెంటర్ ఎవరైతే వస్తారో ఆ మెంటర్కి ఏ వ్యక్తికి ఎప్పుడు ఎలా సందర్భంలో చెప్తే సెటరేట్ అవుతాడో ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్నవి ఎప్పుడు సంధించాలో తెలుసు. సంధించేది కూడా మీరే చెప్పారు అనుకోండి. ఇంకా ఇలా ఇప్పుడు సంధించేది అంటే అక్కడ మొత్తం అనర్థాలు జరిగిపోతాయి. అప్పుడు వెంటనే సంధించేయాలి. సంధించే టైం వచ్చినప్పుడు సంధిస్తారు. బట్ చెప్పిన విషయాలు ఓకే ఇక్కడ ఇలా ఇలా అలా చెప్పాలి. మెంటర్కి చెప్పకపోతే అసలు తెలియదు. మెంటర్కి చెప్పాలి. చెప్పిన తర్వాత అది ఎలా ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు మెంటర్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక శంకర్ గారు ఇందాక ఒక విషయం చెప్పారు. కంఫర్ట్ జోన్ లో ఉన్నానండి నేను జాబ్ లో ఉన్నానండి అని చెప్పేసి. యాక్చువల్గా జాబ్ లో ఉంటే జాబ్ లో ఉండి కూడా మన దగ్గర చాలా టైం ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం ఫ్రీ జోన్ గా కంప్లీట్ గా మనం తయారు చేసుకోవడానికి కొంచెం సాక్రిఫైస్ చేయాలి. ఎలాంటప్పుడే 1 గంట 2 గంటలో 3 గంటలో సాక్రిఫైస్ చేస్తే లైఫ్ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. లైఫ్ టైం ఫ్రీడమ్ దొరకడం కోసం ఒక రోజులో నువ్వు 1 or 2 hours నువ్వు సాక్రిఫైస్ చేయకపోతే కంఫర్ట్ జోన్ వదిలి లైఫ్ టైం జీవితంలో ఇంకెప్పుడు సంపాదించుకోగలుగుతావు ఆ టైం ఫ్రీడమ్. ఇంకెప్పటికీ అంతే కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ఉండడమే కదా. ఇంకా అందులో నుంచి బయటకు రావడానికి ఫస్ట్ చిన్నగా సాక్రిఫైస్ చేయాలి. రోజుకు 1 or 2 hours. ఆల్రెడీ నువ్వు జోన్లో ఉన్నావు, నీకు క్లారిటీ వచ్చేసింది. ఆ జోన్లో నుంచి ఎప్పుడు చిన్న అవకాశం దొరికితే ఆ చిన్న అవకాశాన్ని కొద్దిగా మనం టైం కేటాయించినప్పుడు 100% ఫ్రీ టైం నీకు దొరుకుతుంది లైఫ్ టైం. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే నెక్స్ట్ చెప్పండి చిట్టుబాబు సార్. టైం అవుతుంది ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. ప్యానెల్లో మాట్లాడక అవకాశం ఇచ్చినందుకు గురుజీ. నిజంగా గురుజీ ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ గురించి అజిత్ సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సార్ తక్కువే గురుజీ. ఎందుకంటే నాకైతే అనిపించింది గురుజీ రామాయణాన్ని చూసే షేప్ షాప్ బిజినెస్ ని పెట్టారనిపించింది గురుజీ. ఎందుకంటే రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం కూడా షేప్ షాప్ కి అన్వయించుకోవచ్చు గురుజీ. నిజంగా ఈ రోజు అంటే నాకు తెలిసినట్టు ఇతిహాసాల్లో రామాయణము భాగవతం భారతం అనేటువంటిది ఈ 3 ఇతిహాసాల్లో నాకు రామాయణం అంటే చాలా ఇష్టం గురుజీ. నేను రామాయణం గురించి మాట్లాడమంటే రోజుల తరబడి కూడా మాట్లాడతాను గురుజీ. నాకు ప్రతి ఒక్క ఘట్టం కూడా రామాయణం గురించి నేను స్టడీ చేశాను గురుజీ. నిజంగా వండర్ఫుల్ సబ్జెక్ట్ గురుజీ. ఎక్సలెంట్. ఎందుకంటే దీంట్లో ఒకటి నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే ఈ రోజున రాముడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ఆదర్శంగా ఎందుకు అయ్యాడంటే ఇక్కడ కమిట్మెంట్ అండ్ సాక్రిఫైస్ గురుజీ. ఈ 2 పాయింట్లు నేను బాగా రియలైజ్ అయ్యాను. రాముడు ఒక మాట ఇచ్చాడంటే కమిట్మెంట్ ఇచ్చాడంటే అతను ప్రాణమేని ఇచ్చేస్తాడు కానీ ఆ మాట తప్పుడు గురుజీ. కమిట్మెంట్. అలాగే వచ్చేసి ఇక్కడ సాక్రిఫైస్ ఏంటి? త్యాగం. మనం ఒకటి సాధించాలంటే కొన్ని వదులుకోవాలి గురుజీ. వదులుకోకపోతే మనం విజయం సాధించలేము. అందు గురించి ప్రతిదీ కూడా ఈ రోజు అజిత్ సార్ చెప్పినట్టు రామాయణాన్ని అన్వయించారు. అక్కడ ఈ రోజున రాముడు పరిత్యాగం చేశాడు కాబట్టి ఈ రోజున ప్రపంచానికి ఆదర్శం అయ్యాడు. అలాగే అతను ఫీల్డ్ లో ఉండబట్టి మంచి ఆంజనేయుడు దొరికాడు. మంచి ఆంజనేయుడు దొరికిన తర్వాతే అతను మంచి ప్రపంచానికి ఆదర్శంగా అతను చెప్పుకోవడానికి ప్రతి గురుజీ అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున ప్రతి ఊర్లో కూడా రామాయణం లేనటువంటి టెంపుల్ లేనట్టు ఊరు లేదు. అంటే ఎలాగొచ్చింది అది? అతను ఫస్ట్ లో స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఈ రోజు నా సక్సెస్ దొరికింది గురుజీ. నిజంగా వండర్ఫుల్ అనుకుంటున్నా. వండర్ఫుల్ సార్. నిజంగా వండర్ఫుల్ సబ్జెక్టు. నా రామాయణం చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నాకైతే రాముడికి ఒక్కడే హనుమంతుడేమో కానీ అంటే నాకు ఆదర్శంగా నాకు 2 రాముళ్ళు ఉన్నారు ఇక్కడ. అది వచ్చేసి నిజంగా చెప్తున్నాను సార్ నానిబాబు సార్ గురించి, అలాగే వచ్చేసి నాకు లోరమ్మ గురించి. నేను ఎప్పుడు కూడా పడుకునేప్పుడు కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను నానిబాబు సార్కి, అలాగే వచ్చేసి లోరమ్మ గురించి. ఎందుకంటే గుర్తు చేసుకుంటే ఎక్కడ గుర్తు చేసుకుంటానంటే నేను ఎంత కష్టపడారో ఆ టైంలో, ఎంత వర్క్ చేశారో ఆ ప్రాసెస్ చాలా చేయబట్టి ఈ రోజున అంత హ్యాపీగా అంత వైఫై లైఫ్ అనేటువంటిది అనుభవిస్తున్నారు గురుజీ అని చెప్పేసి నేను కూడా అది సాధించాలని చెప్పేసి నేను మనసులో అనుకుంటున్నాను గురుజీ. ఇక్కడ గురుజీ ఒక విషయం గురుజీ, ఇక్కడ 3 కార్డినల్ రూల్స్ ప్రతిదీ గురుజీ రామాయణం అనుభవించుకోవచ్చు. చిన్న ఘట్టం సార్, ఒక్క 1 minute. ఇక్కడ ఏంటంటే రాముడు సీతకి వెతకడానికి వెళ్ళేటప్పుడు ఒక మూట అంటే పుష్పక విమానం మీద వెళ్ళేటప్పుడు ఆ మూట కింద పడిచారట. పడిచినప్పుడు ఆ మూట రాముడు తీసుకొని ఆ మూట రాముడు ఓపెన్ చేయలేదంట. ఎవరికి అప్పచెప్పారంటే ఆ మూట ఆంజనేయ స్వామికి అప్పచెప్పారంట. అప్పచెప్పిన తర్వాత రామ నాకు ఈ మూట ఓపెన్ చేయమంటారు. ఎందుకంటే లేదు ఒకసారి నువ్వు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులు మరి సీతయో కావు అన్నటువంటిది నాకు చెప్పు అని చెప్పేసి అంటే అప్పుడు
మరి గురు చెప్పినట్టు రాముడు చెప్పినట్టు ఆ మూట ఓపెన్ చేసిన తర్వాతట మొత్తం అన్ని సామాన్లు కూడా ఇవన్నీ కూడా ఈ పైన ఆ కాళ్ళ దగ్గర మెటీరియల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రతిది కూడాను వస్తువులన్నీ కూడా మన సీతాదేవియే. కానీ ఒకటి మాత్రం నాకు తెలీదు రామా అని చెప్పేసి అనడం జరిగిందట. అదేంటి అంటే ఆ పైనటువంటి ఇవి ఆ హారం తెలియదంట. కానీ మట్టిని మాత్రం నాకు తెలుసు, కాళ్ళ దగ్గర మట్టిని మాత్రం నాకు తెలుసు, కానీ మిగతా విషయాలు నాకు తెలియదు అని చెప్పేసి ఆంజనేయ స్వామి అన్నారంట. అదేంట్రా మళ్ళాగంటావు నువ్వు, ప్రతి విషయం తెలుసు అంటున్నావు, ప్రతి విషయం తెలియదు అంటే కాళ్ళ దగ్గర మట్టిని మాత్రం నాకు తెలుసు అంటున్నావు అంటే అప్పుడు చెప్పారంట. అంటే ఇక్కడ ఒక స్త్రీకి మన బిజినెస్ లో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఘట్టని చెప్తున్నాను. అప్పుడు రాముడితోని ఆంజనేయ స్వామి అన్నాడంట, రామా నేను ఇప్పుడు వచ్చి సీతాదేవిని డైరెక్ట్ గా కళ్ళారు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పాదాలనే దండం పెట్టుకుంటూ అని ఆ పాదాలు దండం పెట్టినప్పుడు ఆ మట్టిని మాత్రమే నేను చూసేవాడిని, అవి మాత్రం నాకు గుర్తున్నాయి తప్ప ఒంటి మీద ఆభరణాలకు ఎయ్యి గుర్తులేవు, నేను చూడలేదు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అని చెప్పేసి అనడం జరిగిందంట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మన బిజినెస్ లో ప్రతి ఒక్క స్త్రీ చాలా మంది వస్తుంటారో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత మన్ననగా ఉండాలి అనేటువంటి ఘట్టాన్ని అక్కడ మనం చూసి నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మన షేప్స్ ఆఫ్ బిజినెస్ అది చాలా అన్వయించుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు గురించి. అలాగే చాలా కూడా ప్రతి విషయం చాలా చెప్పాల్సి ఉన్నది నాకు నిజంగాను. ప్రతి కూడా షేప్స్ ఆఫ్ అసలు రామాయణం చూసి షేప్స్ ఆఫ్ పెట్టారు అనిపించింది మెంటర్స్ గురించి. ఎక్సలెంట్ గురించి, థ్యాంక్ యూ గురించి. మాట్లాడడానికి చాలా ఎమోషనల్ గా ఉన్నాను. గ్రేట్ మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 3 కార్డినల్ రూల్స్ విషయంలో. చాలా గ్రేట్ సార్, వండర్ఫుల్. ఓకే భాస్కర్ సార్, టైమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే సబ్జెక్ట్ మంచిది కాబట్టి అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ మాజీ, జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. గురించి నేను ఈ రోజు రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే 100% కూడా ఆ రోజుల్లో రాముడికి ఎలాగైతే ఆయన దొరికారో 100% మేము మిమ్మల్ని రాముడిగా సెలెక్ట్ చేసుకున్న రోజు మీ మెంటర్షిప్ లో 100% కూడా మంచి సైన్యాన్ని అయితే తయారు చేసుకుని నా యొక్క ఫ్యామిలీ కంఫర్ట్ జోన్ అనేది వదిలేసి కంప్లీట్ గా నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చుకుంటా గురించి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. తప్పుదో రాముడికే తప్పు లేనప్పుడు కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం విషయంలో మనం ఎంత టోళ్ళమే. తప్పదు, రావాలి, వస్తేనే పని అవుతుంది అంతే 100%. చెప్పండి నాన్నబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. గ్రేట్ ప్యాన్లో మాట్లాడవచ్చు మావర్జీ. నేను ఎప్పుడు మీకు హనుమంతునే మా గురుజీ, మిమ్మల్ని ఎప్పుడు నా హృదయంలో రాముడినే చూసుకుంటాను మా గురుజీ. అయితే ప్రజెంట్ ఈరోజు అజీజ్ సార్ చెప్పే సబ్జెక్ట్ అయితే వండర్ఫుల్ మా గురుజీ. అయితే సబ్జెక్ట్లో అందరూ ప్రతిదీ రిలీజ్ అయిన పాయింట్ చెప్పారు మా గురుజీ. నేనైతే ఒక పాయింట్ రిలీజ్ అయ్యాను మా గురుజీ, అది చెప్పొచ్చు లేదో చెప్తున్నాను. కామన్గా నేను ప్రతి ఇంటికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మా గురుజీ, ఎవరింటికి వెళ్ళా సరే నేను ఒకటే చూస్తున్నాను మా గురుజీ. ఎవరింటికి వెళ్ళా సరే అబ్బా ఏముందరా బాబు ఇంటికి వస్తే అనిపిస్తుంది గురుజీ. కానీ ఆ ఇంట్లో రాముడు ఉన్నాడో రావణాసుడు ఉన్నాడో అన్నది మాత్రం నాకే తెలుసు మా గురుజీ. అదైతే గుర్తిస్తున్నాను మా గురుజీ. ఎవరింటికి వెళ్ళి ప్లాన్ చెప్పినా ఆ ఇంట్లో రాముడు ఉన్నాడా రావణాసురుడు ఉన్నాడా అని ఆలోచన వస్తే నేనే రాముణ్ణి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేనే రాముణ్ణి అని ఆలోచనతో వెళ్తాను మా గురుజీ. ఎందుకంటే ఈ బిజినెస్ రాకముందు చాలా పురాణాల్లో నేను చూశాను మా గురుజీ. రాముడి కన్నా రావణాసురుడికి అన్నీ ఎక్కువే మా గురుజీ. నగల్లో కానీ, నాణ్యాల్లో కానీ, తెలివితేటలో కానీ, ఆ తేజస్సులో కానీ అన్నీ ఎక్కువే మా గురుజీ. కానీ రాముడు అవలేకపోయాడు మా గురుజీ. కానీ యాటిట్యూడ్ మార్చుకోలేకపోయాడు మా గురుజీ. కానీ ఆ రోజుల్లోని రాముడి దగ్గర ఏమీ లేవు, ఒట్టి శరీరం తప్ప, ఒక నాణ్యం తప్ప. కానీ అరణ్యవాణ్యంలో పని చేసేటప్పుడు ఆ తుప్పలంట డొంకలంట తిరిగినప్పుడు ఈడు పిచ్చోడు, ఈడు ఇలాగ బానోడుకుంది, ఈడు పిచ్చోడు అనేవారు మా గురుజీ. కానీ పిచ్చోడు అనే మాటను పక్కన పెట్టి నా వెనకాల ఏదో ఉందని ప్రయత్నించడం పెట్టి ఈరోజు ప్రతి ఏరియాకి ప్రతి సెంటర్కి ఒక విగ్రహం కట్టించి ఒక లెవెల్లో చూపించుకున్నారు మా గురించి రాముడిని అని చెప్పేసి. అదే లెవెలు సేఫ్ షాప్లో డైమండ్ అవుతే రాముడు ఎలా ఉంటాడనే విషయం ఒకటే నేను గమనించాను మా గురించి. అది ఎవరినంటే ఒక లావరాజు మా గురించిని, ఒక నాగేశ్వరరావు మా గురించిని, ఒక అచ్చినాయుడు మా గురించి చూశాను మా గురించి. వేల మంది కోట్లు సంపాదించి ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ లేదు మా గురించి. వన్స్ ఒక్కసారి సేఫ్ షాప్లో డైమండ్ అవుతే జీవితాంతకాలం రాముడు ఎలాగుంటాడనే విషయాలు మీ ముగ్గురులో చూశాను మా గురించి. అందుకే నేను కూడా ఒక హనుమంతులాగా ఒక రాముడు అడుగుజాడలో నడుస్తున్నాను మా గురించి. చాలామంది నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, సేఫ్ షాప్ ఎందుకు పిచ్చోలో తిరుగుతున్నారు ఆడలు ముగ్గురు అంటారు గురించి. లేడీస్ అన్న బాయ్స్ అన్న ఒక్కసారి డైమండ్ అవుతే ఆలే మా గురించి రాముడు అనే పదం నేను ఫస్ట్నే డిసిషన్ తీసుకున్నాను మా గురించి. ఈరోజు అజిత్ మా గురించి ఖచ్చితంగా చెప్పాడు మా గురించి. ఇంకా పిచ్చెక్కిపోయాం మా గురించి. ఎప్పుడు మీకు హనుమంతుని మా గురించి సాధించి తీరుతాం మా గురించి. ప్రతి ఏరియాకి నా విగ్రహం ఉండేలాగా ప్రయత్నిస్తాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గ్రేట్ కమిట్మెంట్. చెప్పండి డిపి సార్. గుడ్ మార్నింగ్ గురుజీ, జై హో మా గురుజీ. గ్రేట్ ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చారు మా గురుజీ.
యాక్చువల్గా ఎవరిని అడిగినా సరే మ్యారేజ్ కాకముందు ఏ ఆడపిల్లని అడిగినా సరే ఒకటే అంటారు, రాముడు లాంటి భర్త కావాలని. అలాగా రాముడికి ప్రతి క్వాలిటీ గురించి అటు ఒక లీడర్ అన్న ఆయనే, ఒక కొడుకు అన్న ఆయనే, ఒక మెంటర్ అన్న ఆయన, ఏ విషయంలో చూస్ చేసుకున్నా సరే రాముడిని కొట్టే వ్యక్తే లేడు గురించి. దేవుళ్ళు అందరిలో కూడా చెక్ చేసుకున్నా సరే రాముడు పడినన్ని కష్టాలు ఏ దేవుడు పడలేదు గురించి. అలాంటి రాముడే ద గ్రేట్ పర్సన్ హనుమంతుడే తీసుకొచ్చాడని చెప్పబట్టే చూడండి, మీరు బైపాస్లో వెళ్ళండి, ఎక్కడా కూడా రాముడి వారి విగ్రహాలు కనపడవు కదా. హనుమంతుడి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, ఫ్లైట్లో వెళ్ళండి, హెలికాప్టర్లో వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళండి, ఎప్పుడు కూడా మనకు హనుమంతుడి విగ్రహాలే కనపడతాయి గురించి ఎక్కువ. అంటే ఒక మెంటర్ ఎప్పుడు, ఒక అప్లయన్స్ ఎప్పుడు డౌన్ లేయని, ఎప్పుడు పుష్ చేస్తానే డెవలప్ అవ్వాలని కోరుకుంటుంది గురించి. అలా పుష్ చేశారు కాబట్టే హనుమంతుడి వారికి అంత క్రెడిట్ వచ్చింది గురించి. నిజంగా చెప్తాను మా గురించి, నేను బిజినెస్లోకి వచ్చి, నేను నా ట్రక్కులు ట్రైలర్స్ బిజినెస్లోకి వచ్చి 13 years అయింది గురించి. ఎప్పుడు కూడా నన్ను వాడుకునే వాళ్ళని చూసాను గురించి. కానీ సేఫ్ షాప్లోకి వచ్చి 1.5 years అయింది గురించి. ఇక్కడ ప్యూర్ జెన్యున్ హార్ట్తో ఎవరన్నా ఇంటికి వెళ్ళినా రెస్పెక్ట్ఫుల్గా పెరగటం అన్నీ కూడా ఈ కంపెనీలోకి వచ్చాక దొరికింది మా గురించి. గ్రేట్ డౌన్లైన్స్ దొరికేది గురించి, గ్రేట్ మెంటర్స్ దొరికేది గురించి, గ్రేట్ అప్లయన్స్ దొరికేది. నిన్న ఒక చోట ప్లాన్కి వెళ్తే ఒక 3 ladies ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి, ప్లాన్ అంత బాగా చెప్పండి, ఎన్ని చెప్పినా సరే వాళ్ళు సైన్అప్ కూడా అవ్వలేదు గురించి. ఏంటని చెప్పి నాకు కోపం వచ్చి పక్కొచ్చి మీకు కాల్ చేస్తే ఒకటే అన్నారు మా గురించి. ఒక లేడీ శారీ షాప్కి వెళ్ళి 100 చీరలు తిరిగేసి ఒక శారీ కూడా కొందో. అలాంటిది నువ్వు 3 ladiesని ఒకే చోట కూర్చోబెట్టి ప్లాన్ చెప్పో సైన్అప్ ఎలా అవుతుంది, ఫాలోఅప్ చేయి 100% అవుతుంది అన్న గురించి. నా డిప్రెషన్ ఒక్క దెబ్బలో లెగిసిపోయింది గురించి. అది అలా మెంటర్ని ఎప్పుడైతే మనకు డిప్రెషన్ కలిగినప్పుడు అజిజరీ చేసాం గురించి, నేను ఫీల్డ్లో ఉన్న టైం నేను మళ్ళీ చేస్తాను అన్నది. ఎంటే మీకు కొట్టాం గురించి, ఎంటే మీద ఒక చిన్న ట్యాబ్లెట్ అలా వేసేది గురించి, మొత్తం డిస్కషన్ అంతా డిప్రెషన్ అంతా డిలీట్ అయిపోయింది మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గ్రేట్, సింపుల్ పాయింట్, కనెక్టింగ్. గ్రేట్ సార్, గ్రేట్. హసీనా మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ, జై హోమా గురుజీ. గ్రేట్ ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. నిజంగా ఎక్సలెంట్ సబ్జెక్ట్ గురుజీ. ప్రతి పాయింట్ కూడా మన బిజినెస్కి కన్వర్ట్ అయ్యేలా చాలా ఎగ్జాంపుల్స్తో సహా చాలా బాగా చెప్పారు. నేనైతే సింపుల్గా చెప్దాం అనుకుంటున్నాను గురుజీ. ప్రతిదీ ఏదైనా ఒక మెంటర్ చెప్పిన తర్వాత ఏదైనా ప్రాసెస్ చెయ్యి అంటే క్వశ్చన్ చేయకుండా ప్రతిదీ కూడా చేసే విషయంలో నేనంటూ ముందుంటాను గురుజీ. నెక్స్ట్ అలాగే లాస్ట్లో అజీజ్ సార్ ఒక పాయింట్ అడిగారు. నేనైతే సక్సెస్ రేషియోలోకి వెళ్ళడానికి డైమండ్షిప్కి ప్రయారిటీ ఇస్తూ నేనంటూ ఉన్నాను, మీరు ఉన్నారా లేదా అని క్వశ్చన్ చేశారు గురుజీ. 100% నేను అదే ప్రాసెస్లో ఉన్నాను గురుజీ. ఖచ్చితంగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎలా అన్నా సరే గురుజీ, మీ మెంటర్షిప్లో 100% డైమండ్షిప్ అయితే సక్సెస్ వేలో వెళ్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్. ఇంకెవరో హ్యాండ్ రైజ్ అయి చేయకండి, ఉన్నవారికి ఆల్రెడీ పర్మిషన్. రేపు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ ముందుగానే హ్యాండ్ రైజ్ చేసి ఉంటే మీకు ఛాన్స్ ఇస్తాం. చెప్పండి లతా మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. గ్రేట్ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గురుజీ. ఇక్కడ ఏదైతే మెంటర్షిప్ లో ఉన్నారో ఒక మెంటర్ అయినా ఒక అప్లైన్ అయినా సరే డౌన్ లైన్స్ ని పుష్ చేస్తారు గురుజీ. అలాగే రాముడు అనే వ్యక్తి హనుమంతుడు అనే వ్యక్తిని చూస్ చేసుకొని అతన్ని పుష్ చేయడం వల్ల వానర సైన్యం అన్నది ఏర్పడిందండి. ఆయన సీతాదేవి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే దారి ఏర్పరచుకున్నారో వానర సైన్యం లేకపోతే కనుక ఆ దారి అనేది ఏర్పడదు గురుజీ. ఆ దారి ఏర్పరచుకుని ఏదైతే ఆయన చేరుకున్నారో అలాగే డైమండ్ లెవెల్కి చేరుకోవాలంటే మనం కూడా పుష్ చేసి మన డౌన్ లైన్స్ ఏదైతే వర్కింగ్ ప్రాసెస్ లో పెడతామో ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ చేస్తామో కంపల్సరీగా మనం కూడా అదే సక్సెస్ చూస్తాం గురుజీ. నేనైతే ఇది రియలైజ్ అయిన గురుజీ. మా మెంటర్స్ మా అప్లయన్స్ ఏవైతే ఉన్నారో మాకు రాముళ్ళు దేవుళ్ళు గురుజీ. నిజంగా ఈ గ్రేట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఆ సక్సెస్ ని చేరుకోవడానికి డైమండ్ లెవెల్ చేరుకోవడానికి నేను కూడా ఒక వానర్ సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నాను గురుజీ. కంపల్సరీగా నేను కూడా డైమండ్ అయితే చెప్తాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ మేడం, గ్రేట్. అండ్ శ్రీని గారు చెప్పండి ఫైనల్. శ్రీను సార్, టీ శ్రీను గారు అవలేదా? ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. ఫాస్ట్. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు అజీజ్ సార్కి కోటి ధన్యవాదాలు. ఈ ఫస్ట్ సారి మాట్లాడుతున్నాను మా గురుజీ, ఇదే ఫస్ట్ సారి. ఈ రామాయణం గురించి అంటే నాకు చాలా ఇష్టం మా గురుజీ. నన్ను ముందుకు తీసుకొచ్చిన మా రాముడు నాన్నబాబు సార్కి కోటి ధన్యవాదాలు.
గురూజీ ఎంతవరకే మాట్లాడుతాను మా గురూజీ, ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం. గ్రేట్ సార్, చాలు. 100% ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు కాబట్టి లాస్ట్ వరకు ఛాన్స్ ఇచ్చాం మీకు ఆల్రెడీ. ఇక్కడ నుంచి 100% ప్రతి విషయం నేర్చుకొని ప్రాసెస్ చేయండి. ఓకే లీడర్స్? మరి అలాగే మరి ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అయితే తీసుకొని అబ్బా సూపర్గా ఉంది, చాలా బాగుంది, నిజంగా అవును కదా, కరెక్ట్ కదా అని అనుకోవడమే కాదు, అది గ్రౌండ్ లెవెల్లో కొన్ని విషయాల్లో సాక్రిఫై చేసి మనం ప్రాసెస్ చేస్తే అనుకున్న రిజల్ట్ మనం తీయగలుగుతాం. ఇప్పుడు మీకు అందరికీ కూడా మీ కంఫర్ట్ జోన్ వదిలి మీ ముందున్నటువంటి ఏదైతే బ్యాంక్ అనే టార్గెట్ ఉందో ప్రజెంట్ మీరు సాధించాల్సింది, దాని మీద కొంచెం గ్రౌండ్ లెవెల్లో ప్రాసెస్ చేయండి. గ్రౌండ్ లెవెల్లో ప్రాసెస్ చేస్తే 100% డెఫినెట్ గా బెస్ట్ రిజల్ట్ అయితే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు డెఫినెట్ గా. చెప్పండి మేడం. గురుజీ ఒకసారి విశేషం ఉంది గురుజీ. ఓకే, మీరు కాల్ చేసినప్పుడు చెప్పాను మీకు ఎలా ఇచ్చా, మీరు చూడలేదు. ఒకసారి స్ట్రైక్ అయితే సరిపోద్ది నాకు. ఓకే, 100% ప్రతి లీడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రాసెస్ చేయండి. ప్రజెంట్ మన టాస్క్ ఒకటే, ప్రతి లీడర్ కూడా బ్యాంక్ అకౌంట్ మీద ఫోకస్ చేయండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ వస్తాయి. ఎందుకు? ఇన్కమ్ వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. నీకు కావాల్సిన గుర్తింపు దొరుకుతుంది. ఎందుకు? కొన్ని వందల వేల మందిలో నీకు ఒక సన్మానం జరుగుతుంది. అది సాధించిన బట్టి డబ్బులు వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఆ కష్టానికి నీకు ఎంజాయ్మెంట్ ట్రిప్ ఇస్తుంది. 3 క్లియర్ అవుతాయి కదా. దాంతోపాటు నీకు ఒక సైన్యం ఏర్పడుతుంది. మరి సాధించావంటే నీకు ఒక సైన్యం ఏర్పడింది లేదా? ఆ సైన్యం నుంచి ప్రతి టార్గెట్ ఈజీ కొట్టగలుగుతావు. ఈ ఒక్క టార్గెట్ మీద నువ్వు ఫుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయి, అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ వస్తాయి. ఓకే, ఈ విషయంలో మాత్రం ప్రతి లీడర్ కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. గ్రౌండ్ లెవెల్లో కనిపించండి. ప్రతి ఒక్కరు గ్రూప్ అనిపించాలి. ఆ గ్రూప్కే షేక్ రావాలి. ఆ గ్రూప్ లో మీరు వెళ్తున్నప్పుడు ఆ ప్లాన్స్ ఫాలోఅప్స్ ఫోకస్ చేస్తున్నప్పుడు 100% గ్రూప్ షేక్ అవ్వాలి. అసలు ఏంటిది ఈ గ్రూప్, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అనిపించాలి. అలాంటి విధంగా మన వర్కింగ్ ప్రాసెస్ లో రిజల్ట్ లో చూపిస్తే కనుక మన మైండ్ అంతా అక్కడ పెట్టాలి. ఓకే లీడర్స్? మరి ఎక్సలెంట్ గా మన మధ్యలో ఒక గ్రేట్ పర్సన్ తాలూకా బర్త్డే ఉంది, విషెస్ తెలియజేసుకొని మనం క్లోజ్ చేద్దాం. మిస్టర్ జగపతి రెడ్డి సార్, మరి 1 సెకండ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే లీడర్స్ అందరూ కూడా ఒకసారి సార్కి విషెస్ తెలియజేయండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జగపతి సార్. అలాగే మీరు నెక్స్ట్ బర్త్డే వచ్చేసరికి మీకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జూన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ జగపతి రెడ్డి సార్. హ్యాపీ బర్త్డే. 100% మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చెప్పేసి శుభాకాంక్షలు. జగపతి రెడ్డి. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, 100% చాలా బెస్ట్ లీడర్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తి సార్ కూడా, జగపతి రెడ్డి గారు. మంచి కమిట్మెంట్ పర్సన్. మరి అలాగే మరి ప్రతి లీడర్ కూడా కమిట్మెంట్ తీసుకుని ఒకసారి యూనివర్స్ కమాండ్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. అలాగే రేపు ఇంకొక అద్భుతమైన సబ్జెక్ట్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే లీడర్స్? సార్ కూడా లైన్ లోకి వచ్చారు, బిజీగా ఉన్నట్టున్నారు సార్ కూడా. హ్యాపీ బర్త్డే జగదీష్. జగపతి రెడ్డి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఓకే ఓకే, టైం అవుతుంది ఆల్రెడీ. లీడర్స్ కి చాలా మంది జాబ్ కి వెళ్ళలేదు ఉన్నారు కాబట్టి ఒకసారి కమిట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఆర్ యు రెడీ లీడర్స్? Yes, Maguruji, ready, Maguruji. Ready, Maguruji. I am a target achiever. I am a champion. I am a champion. I am a Thailand trip achiever. 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 Thailand trip achiever. I am a Thailand trip achiever. I am a diamond. I am a diamond. I am a diamond. I am a diamond. I am a diamond.
ఓ డైమండ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేఫ్ సాబ్. థ్యాంక్ యూ Thank you so much. అజీజ్ గురుజీ. థ్యాంక్ యూ అజీజ్ గురుజీ, పాపం వ్యాధి దీనికి మంచి సబ్జెక్ట్ Thank you, Ryan. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అజీజ్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ. అజీజ్ గారు థ్యాంక్ యూ.